హలో అండ్ వెల్కమ్ టు ద సీజన్ 2 ఆఫ్ పర్మిట్ రూమ్. నేను మీ సరణ్ అండ్ ఇవాల్టి మన గెస్ట్ వన్ ఆఫ్ ది మోస్ట్ జెన్యున్ పర్సన్స్ ఐ నో, వన్ ఆఫ్ ది మోస్ట్ చిల్ పర్సన్స్ ఐ నో. ఎప్పుడు పాజిటివ్ అన్న, బ్లడ్ గ్రూప్ కూడా బి పాజిటివ్ అనుకుంటా. హలో కిరణ్ అన్న, హౌ ఆర్ యూ, హౌ డు యూ డు? తమ్ముడు నేను సూపర్, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా సూపర్ అన్న. అండ్ ఎప్పుడు ఈ క్వశ్చన్ అడిగిన తర్వాత నేను హౌ ఆర్ యూ అని అడుగుతా కదా, వాళ్ళు బాగున్నారు నేను బాగున్నానంటే ఓకే, తిరిగి నన్ను నువ్వు ఎలా ఉన్నావు అని అడిగితే నాకు రెస్పాన్స్ ఇప్పుడు ఎలా ఇవ్వాలి, నేను అని నేను కూడా బాగున్నాను అని చెప్పాలి, లేకపోతే మీకన్నా మంచి ఆన్సర్ ఇవ్వాలా ప్రెషర్ ఎప్పుడు ఉంటుంది నాకు. సో మీ స్టార్టింగ్లో వచ్చినప్పుడు మీరు కైండ్ ఆఫ్ ఇంట్రోవర్టే ఉండేనా అన్న? అంటే ఇంట్రోవర్ట్ అంటే జనాలతో ఎలా రిప్లై ఇవ్వాలి, ఎస్పెషల్లీ ఇన్ దిస్ ఇండస్ట్రీ? కొంచెం కష్టంగానే ఉండే. ఎలా రియాక్ట్ అవ్వాలి, మనకేమో ఉన్నది ఉన్నట్టు అలా మాట్లాడేస్తుంది, రాదు కొంచెం ఎలా ఉండాలి ఏం చేయాలని కొంచెం మొహమాటంగానే ఉండే. మెల్లమెల్లగా అది కొంచెం అలవాటు ఎలా అయిపోయింది అంతే. ఎలా పోగొట్టుకున్నారు దాన్ని ఏమన్నా చెప్తే నాకు కూడా, అంటే ఇన్ని రోజులు నేను కూడా చేస్తూ వస్తున్నాను మాట్లాడుతున్నాను కానీ ఏంటి ఇప్పుడు హౌ ఆర్ యూకి నేను బాగున్నాను నువ్వు ఎలా ఉన్నావు దానికి నాకు ఆన్సర్ తెలియదు. ఎట్లా అంటే నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఇచ్చి ఇంకా కనిపిస్తూ అలా అయిపోయి అలవాటు అయిపోయింది. ఇంకా డైలీ లైఫ్ అయిపోయింది కదా ఇది. ఇంకా ట్రయల్ అండ్ ఎర్రర్ లో వెళ్ళిపోతుంది అంతే. ఏదైనా తేడా కొడుతూ ఇది అనకూడదు, నెక్స్ట్ టైం తేడా కొడితే రిక్వెస్ట్ చేసుకున్నది డిలీట్ చేయాలని చెప్పి. సూపర్ అన్నా. అడన్నా పాజిటివిటీ గురించి మాట్లాడుతుంటే నేను చూసానన్న, ఎన్ని ఇంటర్వ్యూలు చూసినా ఎటు చూసినా కూడా ఇప్పుడు ఇదంటే మనం నేర్చుకుంటూ మాట్లాడుతూ వచ్చేసింది. ఆ పాజిటివిటీని ఎలా అలవాటు చేసుకోవాలన్నా యాజ్ అ లైఫ్ స్టైల్. ఎందుకంటే ఎలాంటి క్వశ్చన్ అడిగినా కూడా యూ హ్యావ్ అ పాజిటివ్ ఆన్సర్ టు ఇట్. అంటే ఇట్లా కూడా ఆన్సర్ చేయొచ్చా దీనికి, నేనంటే పక్క ట్రిగర్ అయిపోయాడు దీనికి, ఇలా అడుగుతున్నారు ఏంటి అనిపిస్తుంది నాకు. సో హౌ డు యూ బ్రింగ్ దాట్ పాజిటివిటీ అవుట్? ఏమో నా లైఫ్లో నేను నేర్చుకున్నది అదే బ్రో. నేను రియలైజ్ అయింది ఏంటంటే మనం చాలా పాజిటివ్గా ఉండాలి. ఎందుకంటే చుట్టూ ఎప్పుడు నెగిటివిటీనే ఉంటుంది, అది కంపల్సరీ. మనం కూడా పాజిటివ్గా లేవని వెనక్కి వెళ్ళిపోతాం. ఏదేమైనా సరే అలా రిలాక్స్ అయ్యి చాలా పాజిటివ్గా ఉన్నాం అనుకో, లైఫ్ చాలా హ్యాపీగా ముందుకు వెళ్ళిపోద్దని బిలీవ్ చేస్తాం. ఎందుకంటే చుట్టూ మన నెగిటివిటీనే కదా బ్రో. నువ్వు ఏం చేస్తున్నావు అన్న చుట్టుపక్కల ఏదోటే అది కాదు ఏదో ఒకటి అంటనే ఉంటున్నారు. అట్లీస్ట్ మనమన్నా పాజిటివ్గా ఉన్నాం అనుకో, 2 అడుగులు ముందుకు వేస్తాం అంతే. హ్యాపీగా పాజిటివ్గా ఆలోచిస్తే అయిపోద్దాం. అదే నేను కూడా ఎవరితో ఇప్పుడు కొత్తదైనా స్టార్ట్ చేస్తున్నాను అన్నాను అనుకో, చెప్పడానికి ఇది ఇలా చేయి అది అలా చేయి అని చెప్పడానికి చాలా మంది ఉంటారు. నేను అడిగా, నేను నిజంగా ఒరే నేను అంత తప్పు చేసేస్తున్నా కదన్నా, నువ్వు చెప్పరా నాకు ఎట్లా చేయాలి కొంచెం టిప్స్ అంటే వాడు నాకంటే వరస్ట్ ఐడియాలు ఇస్తున్నాడు. నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే మనది మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి, ఎవడేం చెప్పినా అని. ఐ థింక్ యు ఆర్ ఫాలోయింగ్ దాట్ ఓన్లీ. చేసేవాళ్ళకన్నా సలహాలు ఇచ్చేవాళ్ళు చాలా ఎక్కువ. ఎట్లా అన్నా అంటే ఇదే బ్రాకెట్లో పడుతుందేమో ఇది కూడా. నో చెప్పడం అన్న, ఇప్పుడు మీరు స్టార్టింగ్ నుంచి ఆర్ యూ గుడ్ అట్ సేయింగ్ నో, లేకపోతే అది కొంచెం అది కూడా అలవాటు చేసుకుంటూ వచ్చారు? అది అలవాటు చేసుకున్నా. ముందు ఐఎమ్ నాట్ గుడ్ అట్ ఇట్. నో చెప్తే ఏమైనా అవుతుందేమో ఏంటో అని కొంచెం మొహమాటం ఉండేది. ఇప్పుడు కంప్లీట్లీ అసలు 2023 తర్వాత ఆఫ్టర్ చాలా గట్టి దెబ్బలు తగిలిన తర్వాత ఇప్పుడు నో అన్నది ఇమ్మీడియట్గా చెప్పేస్తా. అట్ ఎనీ కాస్ట్ నాకు వద్దు అంటే వద్దు అంతే. అంటే ఏమన్నా ఇట్లా నో చెప్పకపోవడం వల్ల అయిన ప్రాబ్లం అనేది? అయ్యో మామూలు ఆ లెక్కన చేసుకుంటే నాకన్నా ఎవరు ఉండరు. గట్టి దెబ్బలు తగిలే. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే డబ్బుల విషయంలో మా ఫ్రెండ్ ఎప్పుడైనా డబ్బులు అడిగారు అనుకోండి, అందరూ అడుగుతూ ఉంటాడు. మా ఫ్రెండ్ గారు ఒకడు మమ్మల్ని వదిలేసి, ఇప్పుడు మమ్మల్ని వదిలేసి మా ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్ ఎప్పుడో ఒకసారి కల్పించినాడు దగ్గర డబ్బులు అడిగే సిచ్యువేషన్కి వెళ్ళిపోతుంటే, రుద్రా బాబు అక్కడ దాకా వెళ్ళకు, నేనే ఇస్తాను ఏదో చేసి నీకు అంటే. ఎలా అంటే వాడు 15,000 అడిగాడు అనుకో అన్న, నో 13 అయితే ఇస్తా అంటే నేను ఆ స్టేజ్కి వచ్చాను అనమాట. అంటే మొత్తంగా నో చెప్పలేకపోతున్నా ఇప్పుడు కూడా, పార్షల్గా మెల్లిమెల్లిగా పోన్లేరా లాస్ట్ వస్తున్నాను మెల్లిగా 10%, 15%. అండ్ ఇలాంటి ఇండస్ట్రీలో ఆ భయాలు ఉంటాయి కదన్నా, ఇప్పుడు ఇది చేయకపోతే మళ్ళీ నాకు నెక్స్ట్ సినిమాకి ఏమైనా ప్రాబ్లం చేస్తాడేమో ఏదన్నా అని చెప్పేసి. సో అలా ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి ఒక మనిషి ఇలాంటి ఇండస్ట్రీ వరకు పక్కన పెట్టండి బ్రో. ఇప్పుడు నా ఫ్రెండ్ గురించి ఒకటి చెప్తాం. ఏదో మనం ఇక్కడికి వచ్చాం, ఏదో హీరోయో నాన్న తిప్పలు పడితే ఏదో అవుతున్నాం. వాడు ఎప్పుడు రాత్రి 11 గంటలకో 12 గంటలకో ఫోన్ చేస్తాడు, రే మామ 10,000 వేరా అంటాడు. యాచా మనోడు అడిగాడు రా ఫ్రెండ్ వేద్దాం 10,000 వేస్తాం. 10 రోజుల తర్వాత అదే కాల్ వస్తుంది, మామ ఇంకో 10,000 వేరా అంటాడు. అరే ఒకసారి ఆలోచించరా, నా దగ్గర కూడా పరిస్థితి అంతలే, ఎవడరా నువ్వు హీరోరా నువ్వు అంటాడు. ఎందుకు వచ్చిందిలే వేద్దాం అని. మళ్ళీ 10 రోజుల తర్వాత కాల్ వస్తుంది, మామ ఇదైతే ఇంపార్టెంట్ మామ, ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, స్పీకర్ ఆన్ ఉంది, నువ్వేం మాట్లాడకూడదు అంటాడు. అంటే వాడు ఫ్రెండ్స్ అందరి ముందు పెట్టేసి ఉంటాడు స్పీకర్ అని. ఎప్పుడు అది 11 గంటలకు ఆల్రెడీ 5-6 పెగ్గులు అయిపోయింటాయి. సరేరా 10,000 వేసేద్దాం అని 10,000 వేస్తాం. వాడు ఫోన్ ఎత్తడం మనం మానేస్తాం. వాడు ఫోన్ వస్తుందంటే ఖచ్చితంగా 10,000 గుర్తొచ్చి వాడు ఫోన్ మానేస్తే వాడు ఏం చేస్తాడంటే మన వీడియోలో మన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ట్విట్టర్ పోస్ట్ పెడితే దాని కింద రిప్లైలు ఇస్తూ ఉంటాడు. నువ్వు నాకు 10,000 ఇవ్వవరా, నీ సీక్రెట్స్ అన్ని బయట చెప్తావు.
నీకు ఇది చెప్తా, నీకు అర్థమైందా? ఇక్కడ జనాలు ఏంటి, ఇక్కడ తప్పు వాడిది కాదు. ఫస్ట్ ఫోన్ కాల్కి 10,000 వేసాడు, తప్పు నాది. నిన్ను మొదలు పెట్టాను చూడు, నేను ఎంకరేజ్ చేసినందుకు. అప్పుడే ఫోన్ ఎత్తకున్నాడు 10,000 ఎగబింటే అసలు ఈ ప్రాబ్లమే ఉండదు. మేబీ వాడు బిజీగా ఉన్నాళ్ళని వాడు అనుకుని వాళ్ళ లైఫ్ వాడు చూసుకునేవాడు. ఎప్పుడైతే 2 సార్లు మనం డబ్బులు వేసి తర్వాత డబ్బులు లేనప్పుడు వాడికి ఒక కోపం ఈగోని హట్ చేస్తాం చూడు, అది ప్రాబ్లం. ఎందుకంటే మనం వేయడం వల్ల వాడు అలవాటు పడి ఉంటాడు. ఇప్పుడు వేయకపోతే ప్రాబ్లం అవుతుంది. అది నేను రియలైజ్ అయ్యా. అందుకే ఫస్ట్ అటెంప్ట్ నో, ఏదైతే నువ్వు నన్ను అప్పుడే తిట్టుకో, నాకు ప్రాబ్లం లేదు. దీనికి నాకు ఫ్రెండ్ సొల్యూషన్ చెప్పాడు అన్న. ఏంటంటే వాడు డబ్బులు అడిగితే డైరెక్ట్ ఇవ్వడు అనమాట. అంటే నేను ఎప్పుడు అడిగింది లేదు, హోప్ఫుల్లీ అది వాళ్ళ సిచ్యువేషన్ రాకూడదని అనుకుంటా జిందగీలో. ఎందుకంటే ఫ్రెండ్స్ మధ్యలో కానీ ఏ రిలేషన్ మధ్యలో అన్నా డబ్బులు వచ్చాయనుకున్నా ఎందుకో అది రోల్ అవే అయిపోతుందేమో రిలేషన్ అనిపిస్తుండే నాకు. సో వాడు ఏమంటాడంటే, అరే నీకేమైనా బయటికి తీసుకెళ్లాలా, తినిపించాలా, నా దగ్గర డబ్బులు ఉన్నాయని ఫీల్ అవుతున్నా కదా, పెద్ద పార్టీ చేయించాలా చెప్పు, నేను తీసుకెళ్ళి నేను డబ్బులు కట్టేస్తా, నీకు చేతికి మాత్రం నేను డబ్బులు ఇవ్వను. ఎందుకంటే మళ్ళీ నేను తిరిగి అడిగి నువ్వు నాకు ఇవ్వకుండా ఉండి మన ఇద్దరి మధ్యలో ఏమంటారు ఆ బాండ్ కట్ అవడం నాకు ఇష్టం లేదని చెప్పి వెరీ గుడ్ అడ్వైజ్ అనిపించింది నాకు. అది నాకు ఇప్పుడు, ఎందుకంటే మీరు ఎలాగో నో చెప్పడం నేర్చేసుకున్నారు కాబట్టి నా వరకే వచ్చేసుకుంటారు అది. అండ్ ఈ సోషల్ మీడియా గురించి చెప్పారు కదన్నా, ఆ కమెంట్స్, నెగటివ్ కమెంట్స్, దానికి ఏదైనా ఒక సొల్యూషన్ చెప్పండి. ఏంది సొల్యూషన్? ఎవరు ఏం చెప్పలేరు దానికి, ఎవడేం చేస్తాడు? ఇప్పుడు ఫోన్ అన్నది ప్రతి ఒక్కటి చేతిలో ఉంది. ఎక్కడో పొలం దగ్గర కూర్చో ఉంటాడు, లేకపోతే ఎక్కడో పబ్బులో కూర్చో ఉంటాడు, 5 పెగ్గులు ఎక్కింటది, ఎవడో ఫోన్ పడుతుంది, నేనేదో పెద్ద స్టిల్ ఇస్తావు ఫోటో పెట్టింట, ఏంటి నాకన్నా అందగడ ఉండో నిమిషం ఇటు జలకిద్దాం అని చెప్పి ఫోన్ పెట్టి ఇంద్రా మొహం చూసుకోవని పెడతాడు వాడు. వాడి పాప ఆ టైంలో పెట్టాలని ఉంటుందా లేదా అని డిస్కషన్ కాదు. వాడు హైలో అంటాడు, పెగ్గులో నేనే అందంగానే నాకన్నాడు అందంగా ఉన్నాడు, వాడు ఫోజులు అది ఎవరైనా ఓకే, ఆడ కిరణ్ అబ్బోర్ అయినా ఓకే, ఇంకొక స్టార్ అయినా ఓకే, ఇంకొక స్టార్ అయినా, బట్ డజంట్ మ్యాటర్. థింగ్ ఏంటంటే అలా అయిపోయింది, ఇట్స్ ఫన్ అయిపోయింది. కొంతమందికి ఇంటెన్షనల్లీ వాళ్ళు పెట్టాలని కొంతమంది ఉండరు, ఫన్ అయిపోయింది, దానికి ఇంకేమీ చేయలేము, అది ఎవరు ఆపలేరు, ఇట్స్ మైండ్ సెట్ అంతే. ఎవరిని ఆపుతాం బ్రో? ఇప్పుడు నేను కానీ దాని గురించి ఏమైనా చెప్పాను అనుకో, కొంచెం పద్ధతిగా వాయిస్ కొంచెం వేసుకుని, అలా కాదు బ్రో చూడండి బ్రో ఇది నేను ట్రైడ్ ఎమోషన్ కొడుతున్నాడు ఏంటి, సింపతి కొడతాడు ఐడు అంటారు, దాని వల్ల సైలెంట్గా ఉండడం బెటర్. ఒకసారి నాణ్యను కలిసామన్నా, నాణ్యను కలిసినప్పుడు ఏంటి సిచ్యువేషన్, ఇలానే వచ్చింది కాన్వర్జేషన్. వెళ్ళినప్పుడు నెగటివ్ కమెంట్స్ ఎట్లా డీల్ చేస్తారు మీరు అని అడిగితే, నేను ముందర చాలా మనసుకు తీసేసుకునేవాడిని, రాత్రి 2, 3 ఓపెన్ చేసి ఏంటి ఇలా పెడుతున్నారు కమెంట్ అని చెప్పి. ఒక్కసారి వాడికి కమెంట్ రిప్లై ఇవ్వగానే మాక్సిమం మన సైడ్ నుంచి వాళ్ళకి రిప్లై వచ్చేదాకే వాళ్ళు నెగిటివ్ గా మాట్లాడతారు. ఒక్కసారి అన్నా నువ్వు రిప్లై ఇస్తావని చెప్పి అలా పెట్టారు నా కమెంట్ అంతే. సో ఎంత మనం మనకన్నా బాగుండడానికి మనం అనుకుని అట్లా పెట్టుకున్నా కూడా తర్వాత హీస్ జస్ట్ ఎక్స్పెక్టింగ్ ఎ రిప్లై మన సైడ్ నుంచి అని చెప్పి. సో మేబీ అది కూడా అట్లనే ఏమి చేయలేము వృధాన్ని. ఎవరే ఇప్పుడు నేను మొన్నటిదాకా మన సినిమాలు కొంచెం ఓకే, ఎస్ఆర్ తర్వాత కొంచెం ఏదో సాఫ్ట్ రోల్స్ పడ్డాయి, వినరోభాగ్యం విష్ణు కదా పద్ధతి అయిన అబ్బాయి, ఆ రోల్ ఏదో అయిపోయింది. ఇంకోటి కాలో కూడా వెరీ కంటెంట్ ఓరియంటెడ్, ఇది అయిపోతుంటే కొంతమంది మన వాళ్ళు యూత్ ఏమంటారు, కొంతమంది అందరూ ఎప్పుడు ఎందుకు మొహంలో పెట్టుకుంటావు, కొంచెం జాలీగా ఉండొచ్చు కదా, ఎంజాయ్ చేయొచ్చు కదా, ఎనర్జీ చూపించవచ్చు కదా, ఎందుకు డల్ ఉంటావు అంటారు. ఇప్పుడు కేరం నేను గ్లిమ్స్ ఇది దీంట్లో ఎనర్జీ చూపించా, ఇదేంటి ఇంత మాట్లాడతావేంటి, ఇదేంటి ఆ డైలాగులు ఏంటి, ఇప్పుడు అదేంటి, అది మాకేం అర్థం కావట్లే, మరి అలా ఎలా చేస్తావంటే అరే అది చేసిన తప్పు, ఇది చేసిన తప్పు, ఏం చేయమంటారా. ఇప్పుడు ముందేమో కిరణ్ అబ్బోర్ ఉందంటే ఎనర్జీ కనపడట్లేదు అంటారు. నాకున్నదే వెరీ అంటే నాకు ఇష్టం ఎంటర్టైన్మెంట్, నేను అవుట్ అండ్ అవుట్ ఎనర్జీ ఎస్ఆర్లో చేసా కొంచెం. ఇప్పుడు అంటే మనది ఎనర్జీ, అప్పుడు మనకేమనిపిస్తుంది, అరే నేను చేశాం కదా, అది ఎందుకు మన దాంట్లో ఎనర్జీ తగ్గుతుంది అంటే, కేరామ్ పదే పనిగా ఓకే కేరామ్ ఫిలిం ఈజ్ కంప్లీట్లీ వైబ్, ఏం లేదు సినిమా మొత్తం వైబ్ క్రియేట్ చేద్దాం, థియేటర్లోకి వచ్చినప్పుడు ఒక వైబ్, యూత్ అందరూ ఆ వైబ్ అయిపోయేసి గోల్ అంతా పెట్టేసి ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఉండి ఎంజాయ్ చేసి బయటకు వెళ్దాం అన్నది కేరామ్ డిసైడ్ అయిపోయి చేసాం. ఇప్పుడు కేరామ్ నిన్న మొన్న అదే టీజర్ రిలీజ్ అవ్వగానే అప్పుడే 2-3 డైలాగులకి అదేలాంటి అదేలా వాడేస్తాడు కిరణ్ అబ్బోరం, ఇదేంటి ముద్దు పెట్టాడేంటి కిరణ్ అబ్బోరం అంటారే, ఇంక నన్ను చేయమంటారు. ఇప్పుడు నేను చేయలేదు అనుకో, నువ్వు సెట్ ఆఫ్ ఆడియన్స్ దూరం అవుతున్నావు తెలుసా అంటారు. సరే చేసాను అనుకో, నువ్వెలా చేస్తావు, ఇంకా అది ఇంక మనం ఇంకా చేసుకుంటే వెళ్ళడమే కంటెంట్ క్యారెక్టర్ని బట్టి. అంటే వీ కెన్ నెవర్ ప్లీజ్ 100% ఆఫ్ ద ఆడియన్స్ అన్నట్టు అంటారు కదన్నా. అంతే, ఇంకా అది మనం ఏం చేయలేము, బట్ వీ ఆల్వేస్ సీక్ ఫర్ ఇట్. మనము ఖచ్చితంగా సినిమా అందరికీ నచ్చాలి, అందరూ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ ఉంటాం కాబట్టి, బట్ మన ప్రయత్నం అయితే ఎప్పుడు చేస్తూనే ఉంటాం. బట్ ఒక్కోసారి ఒక్కొక్క జోనర్, ఇప్పుడు అన్ని జోనర్లు చేసినా మళ్ళీ బోర్ కొట్టేస్తుంది. నేను ఎప్పుడు డిఫరెంట్గా ప్రయత్నిస్తాను. ఇప్పుడు కా అన్నది ఒక డిఫరెంట్ జోనర్, కేరాంప్ అన్నది వేరే, నెక్స్ట్ చెన్నై లవ్ స్టోరీస్ అనదర్ అగైన్ ఇంటెన్స్ లవ్ స్టోరీ, తర్వాత వచ్చేటి డిఫరెంట్, అన్నీ చేద్దాం. ఒక్క దాంట్లో ఫిక్స్ అయిపోయి ఇలా చేస్తే అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ అయిపోతాను అదే జోనర్లో వద్దు మనకి.
మోర్ ఆఫ్ మనము యాజ్ యాక్టర్గా అవ్వాలి అనేది నా ఫీలింగ్. కానీ భలే పడుతున్నాయి అన్న. అంటే ఇప్పుడు కా సినిమా కూడా భలే పడుతున్నాయంటే ఏ రకంగా? మీ పేరులో ఆ టైటిల్స్ విధంగా ఇప్పుడు అప్పట్లో కే అంటే ఏంటి, కా అంటే కిరణ బోరం అంటే లేదండి దానికి ఒక మీనింగ్ ఉందండి, మీరు సినిమా చూడండి అని చెప్పారు. ఇప్పుడు కే ర్యాంప్ అనేసి వచ్చారు. ఇప్పుడు కే ర్యాంప్ లో కే అంటే ఏంటన్నా? ఇది ఇప్పుడు చెప్పండి. కే ర్యాంప్లో కే అంటే కుమార బౌరం అని. బేసిక్గా సినిమాలో అలా వెళ్దాం అనుకుంటున్నారు ఈసారి. సినిమా చూసేంత వరకు అలా వెళ్దాం. సినిమా చూసిన తర్వాత మీకు బాగా నచ్చి ఈ నిజంగానే ఇంత వైబ్ ఇచ్చాడు అనుకుంటే మీరు ఏమైనా అనుకొస్తారు. యాజ్ ఆఫ్ నో ఇట్స్ లేదు. ఇనిషియల్గానే కా అయిపోయిన తర్వాత నాని ఆఫీస్లో అప్పుడే కా షూటింగ్ జరిగేటప్పుడు మన ఆఫీస్లో నాని ఓ రోజు వచ్చాన్న మన టైటిల్ ఒకటి ఆలోచించాను. ఏంటి అని కే ర్యాంప్ అన్న. నాకేం అర్థం కాలేదు 2 రోజులు. కే ర్యాంప్ ఏంటి అన్న. లేదన్నా మన కథ మొత్తం కొంచెం వైబు ర్యాంపేజ్ కైండ్ ఆఫ్ థింగ్లో ఉంటుంది కదా, క్యారెక్టర్ కూడా కుమార్ కదా అంటే అది ఎవడు అనుకోడు, ఖచ్చితంగా కిరణ్ అని నన్ను నేను పోడుకున్నట్టు పెట్టుకున్నట్టు ఉంటుంది అంటే, మరి కా పెట్టావు కదా నాకు ఇది ఎందుకు పెట్టావు అని అడిగి. అరే కా అంటే నిజంగానే క్లైమాక్స్లో మీనింగ్ ఉంది వాళ్ళు ట్రాన్స్క్రిప్ట్లో కా అంటే ఇది అన్నది వాళ్ళు చెప్పారు మీనింగ్, అందుకని పెట్టామంటే లేదు కే ర్యాంప్ బాగుంటుంది, కుమార్ వైబు కొంచెం వైబింగ్ ఫిలిం కదా బాగుంటుంది అని. సరే కానీ ఏం చేద్దాం, ఇదిగో ఇలా అడిగినప్పుడు ఏదో ఒకటి చెప్పుకుందాంలే సరే పెట్టే అని నేనేదో ప్రిపేర్ అవుతాను అంతే, అలా అయిపోయింది అంతే. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదన్నా ఈ సినిమాలు కొన్ని రిలీజ్ అయినవి రీసెంట్ టైమ్స్లో. హౌ డూ యూ థింక్ ఆడియన్స్ ఆర్ ఎవాల్వింగ్? అంటే వాళ్ళు ఎలాంటి సినిమా ఎక్కువ నచ్చుతుంది అని అనుకుంటున్నారు? మనం జస్ట్ ఇందాకే మాట్లాడుకున్నాము, బట్ ఐ వాంట్ టు నో క్లియర్లీ ఎట్లాంటి సినిమాలు జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? నాకు ఎందుకో చాలా లైట్ హార్టెడ్ ఫిలిమ్స్, గోల్ లేకున్నా. నేను ఒక ఆవిడ ఎవరిదో యుఎస్ నుంచి ఒక ఆవిడ ఏదో చూసా, నాకు ఎవరో పంపారు. మేము అడిగామండి, మేము అడిగామా రక్తపాతం ఏమని, మేము అడిగామా పెద్ద పెద్ద సెట్లు ఏమని, మేము అడిగామా మాకు ఇంత యాక్షన్ థింగ్స్ అవన్నీ చేయమని. మేమేదో లైఫ్లో కొన్ని టెన్షన్స్ ఉండి థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అంటే మాకన్నీ ఎందుకండి, మమ్మల్ని కొంచెం నవ్వించండి, కొంచెం లైట్ హార్టెడ్ సినిమాస్ తీయండి అని చెప్పి విన్నా. ఏదో నాకు ఓకే ఇలా ఉన్నారు ఆడాము, నిజంగా వాళ్ళు అడగట్లేదు కదా మాకు ఇంత ఏంటి ఇదంతా చూపించండి అని చెప్పి. మేబీ ఇప్పుడు వస్తున్న థింగ్ అది చూపిస్తే కొంచెం మంచి కంటెంట్ ఉండి ఒక చిన్నగా సరదాగా వాళ్ళని నవ్వించి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండి రిలేటబుల్ స్టఫ్ ఉంటే బాగా ఎంజాయ్ చేస్తున్నారని నా ఫీలింగ్. అంటే ఇప్పుడు బయట జోక్స్ ఇవన్నీ మీమ్స్ ఇవన్నీ ఉంటాయి, అంత అందరూ మీమ్స్ ఇవి చూస్తూ ఉంటారు. అవే థియేటర్లోకి వస్తే దేర్ ఎంజాయింగ్. అందరూ సరదాగా బ్యాచ్ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళినప్పుడు ఇదే జోక్ అక్కడ కనపడగానే వీళ్ళందరూ సరదాగా గోల చేసి వైబ్ క్రియేట్ అవుతుంది అంతే. అండ్ నాకు తెలిసి ఇంకోటి చిన్న చిన్న పదాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఇంకేంట్రా ఏంటి పంచాయతీ చేద్దామా అనేది ఒకటి ఉంటుంది. ఇంకేంటిరా ఏమన్నా చేద్దామా, అక్కడికి వెళదామా అన్నది ఒక పద్ధతి ఉంటుంది. ఇప్పుడు రెండో పద్ధతిని రిజెక్ట్ చేస్తున్నారు, ఇది క్రింజ్ అంటున్నారు. అది ఫస్ట్ డే ఎంత న్యాచురల్గా ఉంటే అది వెళ్ళిపోతే థియేటర్లో వైబ్ అవుతున్నారని నా ఫీలింగ్. అంటే కే ర్యాంప్ గోస్ విత్ దట్ అనిపిస్తుంది. కే ర్యాంప్ గోస్ విత్ దట్ అంటే నా ఉద్దేశం ఏంటంటే బ్రో, కే ర్యాంప్ కుమార్ క్యారెక్టరే రిచెస్ట్ చిల్లర్గా. వాడి క్యారెక్టర్ విజేషన్ వాడు ఏంటి, మన బ్యాచ్లో అందరిలో ఒకడు బాగా బలిసినోడు డబ్బులు ఉన్నోడు ఉంటాడు, కానీ వాడు మనకన్నా చిల్లరగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఉన్నారు ఇప్పుడు వాడు ఏంటి, అరే మందు అవుదాం అని అడిగితే ఏం వెళ్ళినవరా బార్లకి, దాన్ని చిల్లర దానికి వెళ్దాం పరా అంటాడు. నైట్ టైం స్ట్రీట్ ఫుడ్ తిందాం అంటాడు. వాళ్ళు లుంగి కొట్టుకొని తాగి పడిపోయి రూమ్లో మనకన్నా చిల్లరగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఈడది క్యారెక్టర్. ఇప్పుడు అంత చిల్లరోడి దగ్గర పద్ధతులు ఏమైనా మాట్లాడేరా లూడో ఆడదాం అని, కానీ నేను ఆడను మామ నువ్వు ఆడుకో అంటే క్యారెక్టర్ వర్కౌట్ అవ్వదు. దాన్ని వాడి క్యారెక్టరేషన్ అది. నాని ఫస్ట్ నుంచి డిజైన్ చేసినప్పుడు కూడా వాడిని అదే ఫస్ట్ టీజర్లో డైలాగ్, కుమార్ లైఫ్ ఎలా ఉంది అన్నారు అనుకో, బాలేదు అంకుల్ అన్నాను అనుకో, అది మరీ ముందు సినిమాలో చాలా పద్ధతిగా అయిపోద్ది, క్యారెక్టర్ వర్కౌట్ అవుతుంది. వాడి క్యారెక్టరేషన్ అది. బట్ సినిమాలో చాలా బాగుంటుంది ప్రతి, అంటే ఆ వైబింగ్గా వెళ్తూ కంప్లీట్లీ ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా నచ్చుతుంది. ఐఎమ్ వెరీ షూర్. ఎందుకంటే మనం కన్క్లూడ్ చేసేదే అట్ ద ఎండ్ ఆఫ్ ద ఏదైతే ఒక కే ర్యాంప్ అనే ఎమోషన్ ఏదైతే చెప్పడానికి వెళ్తున్నామో అది కన్క్లూడ్ కొంచెం ఫ్యామిలీ ఎమోషన్ అంతా ఉంటుంది. అండ్ మోర్ ఆఫ్ సాయి కుమార్ గారు నేను చాలా రోజుల తర్వాత చేస్తున్నాం మళ్ళీ. అది నేను నరేష్ గారు ఫస్ట్ టైం కాంబినేషన్, మళ్ళీ వెన్నెల కిషోర్ అన్న అండ్ అజయ్ అన్న, విమలారామను, కామనా జట్మణి గారు, ఆలీ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు. ఇట్స్ మోర్ ఆఫ్, అంటే నేను ఏదో ప్యాడింగ్ అని నేను చెప్పట్లేదు, నేను అది కూడా బిలీవ్ చేయను, ఏదో పెద్ద ప్యాడింగ్ అది కాదు, కానీ మంచి రిలేటబుల్ స్టఫ్ ఉన్న కంటెంట్ పడింది. అందరూ రేపు థియేటర్లో ఎంజాయ్ చేసి గోలా చేసే స్టఫ్ అయితే బాగుందని నా ఫీల్. డెఫినెట్లీ అన్న. కానీ దీనికి ఒక చిన్న కాంట్రాస్టింగ్ స్టేట్మెంట్ ఏం మాట్లాడతారంటే, ఇప్పుడు సినిమాల నుంచి మీమ్స్ వస్తూ ఉంటాయి కదా, ఇప్పుడు అదే మీమ్స్ మనం పట్టుకెళ్ళి మళ్ళీ సినిమాల్లో రెఫరెన్స్ లాగా పెడితే మీరు ఎక్కడ దీనికి ఎఫర్ట్స్ పెడుతున్నట్టు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. సో హౌ డు యూ టేక్ దట్?
అది ఏ లేదు, దానికి ఎంజాయ్ చేస్తున్నారు కదా ఆడియన్స్ ఇప్పుడు. నేను ఐఎమ్ కంప్లీట్లీ విత్ యూ ఓన్లీ. నాకు మజానే వస్తుంది అమ్మాజీ ఇప్పుడు నేను ఇక్కడ ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఏదో బయట కొన్ని జోక్స్ ఏవి ఉంటాయి. ఇప్పుడు వాడు క్యారెక్టర్ రిలేటబుల్ క్యారెక్టర్ అనుకో, వాడు ఏదో మిడిల్ క్లాస్ అనుకోంగా ఏదంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు, సాఫ్ట్వేర్ మీద చాలా మీమ్స్ బయట చూసి నువ్వు వింటాం. ఇప్పుడు వాడు ప్లే చేసే క్యారెక్టర్ కూడా సాఫ్ట్వేర్ క్యారెక్టర్ కదా, వాడు నిజంగా జోక్ని ఫ్లోలో వాడితే ఇంకా కనెక్ట్ అవుతున్నారు అంటున్నా. నేను చూసినంత వరకు అది కనెక్ట్ అవుతున్నారు బ్రో. అవును. ఇంకా మీరేమంత ప్రయత్నం పెడుతున్నారు, ఆల్రెడీ ఉన్నదాన్ని మీరేం రాశారు అది ఇది అంటే ఏది తీయాలన్నది కూడా ఒక ప్రయత్నం. కదా కదా అదే నేను అదే అంటున్నా, టు బ్రింగ్ దట్ న్యాచురాలిటీ. నేను ఇట్లా ఒక మీరు అన్నంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఉన్నాడు, వాడు ఇట్లా ఉంటాడు అని చెప్పి ఇలాంటి డైలాగులు మాట్లాడతారని చెప్పి రాసుకోవడం కూడా ఒక ఎఫర్ట్ వెనకాల అనేది అదే వీళ్ళు గుర్తించాలి అనేది మెయిన్ పాయింట్. అది మెయిన్ పాయింట్ అంతే కదా. అంతే. అండ్ ఈ ఏమంటారు నార్మల్ రెగ్యులర్ సినిమాలు జనాలు అంటే లైట్ హార్టెడ్ ఉన్న సినిమాలు ఎంజాయ్ చేస్తున్నారు అనే పాయింట్లో వాట్ ఆర్ ద రీసెంట్ ఫిల్మ్స్ దట్ యూ ఎంజాయ్డ్, మీరు చూసింది థియేటర్లో మజా వచ్చింది నాకు అనేది ఒకటో రెండో? మొన్న లిటిల్ ఆర్ట్స్ చూసా, పీపుల్ ఆర్ వైబింగ్ ఇట్ బాగా. మీకేం నచ్చింది అందులో లిటిల్ హార్ట్స్లో? నాకు చాలా నాకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చాలా డీసెంట్గా ప్రాపర్ టెక్నికల్ స్టఫ్, ఒక యంగ్ బ్యాచ్ మొత్తం అందరూ కలిసి. ఇప్పుడు మేము రాజావారి రాణి గారు మా ఫస్ట్ ఫిల్మ్ ఎలా అయితే చేసుకున్నామో, అసలు ఏ గోలా లేకున్నా ఎవరితో సంబంధం లేకున్నా మనకు ఒక కెమెరా దొరికింది, మనం ఒక యంగ్ బ్యాచ్ దొరికింది, మన అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుందో వైబ్ కనిపించింది. సో ఆల్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ దే కంప్లీట్లీ మంచి ఎఫర్ట్స్ పెట్టారనిపించింది. అది ఆడ రిఫ్లెక్ట్ అయింది. అది ఎప్పుడు జరుగుతుంది ఫస్ట్ ఫిల్మ్కి. అంటే మేము రాజావారి రాణి గారు చూసాం కదా, ఏముండదు, మేము ఫ్రెండ్స్ అందరం వెళ్ళినట్టు టీం వెళ్ళాం, చిల్ అయ్యాం, అంతా చేసాం. అది తెలియకుండానే బాగుంటుంది. అది 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 వైబ్ క్రియేట్. లైక్ పెళ్లి చూపులు అప్పుడు అది వర్కౌట్ అయింది. లైక్ అలాంటి ఫిల్మ్స్ ఎప్పుడు వైబింగ్ అవుతాయి. లిటిల్ ఆర్ట్స్ బాగా ఎంజాయ్ చేశారు. నేను షాక్ బ్రో, ఇప్పుడు నేను వెనకాల నేను ఎప్పుడో వెళ్ళాను, ఫ్యామిలీ ఆడియన్స్ వాళ్ళందరూ అది ఇది ఉన్నారు. దాంట్లో డబుల్ మీనింగ్ జోక్స్ ఎక్కువ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి కదా, ఉన్నాయి పడి నవ్వుతున్నారు వాళ్ళు దాంట్లో. దాట్స్ వాట్ నేను ఇలా తిరిగి చూసి నిజమా దీనికి ఎంజాయ్ చేస్తున్నారంటే నా పక్కన ఉండేవాడు నన్ను అంటున్నాడు ఇదే ప్రాబ్లం. మీకు మనమేమో అంటే ఎవరిని జడ్జింగ్ ఫ్యాక్టర్ ఏం కాదు, కానీ ఇఫ్ దేర్ ఈస్ కంటెంట్ కొంచెం రిలేటబుల్గా ఉంటే దే ఆర్ వైబింగ్ ఇట్. ఆడేమి దాన్ని ఏం పెద్ద ఇది ఎందుకు అన్నాడు అది ఎందుకు అన్నాడు అన్న జోన్ అయితే లేదు. అండ్ నేను అది చాలా గట్టిగా నాకు హిట్ అయింది టిల్లు సినిమాతో అన్న. మరి టిల్లు అది మా ఇంట్లో వాళ్ళకి ఎంత ఇష్టం అంటే ఆ సినిమా ఇప్పుడు ఏం చేసింది టీజీ మనం అంటే యూత్ సినిమాకి నచ్చాలి అనే కదా చేసింది. మా ఇంట్లో వాళ్ళు టిల్లు స్క్వేర్కి నువ్వు తీసుకెళ్తావా లేదా అని చెప్పి లిటరలీ నేను 30 టికెట్లు బుక్ చేసి తీసుకెళ్ళాను టిల్లు స్క్వేర్. ఇప్పుడు మన ఇంట్లో మన నాన్న తిట్టేదానికన్నా బూతులు ఎవరైనా ఎక్కువ తిడతారా మరి? అది చెప్పండి. ఇప్పుడు మన నాన్న ఇంట్లో ఏదన్నా ఉన్నప్పుడు మన నాయన కన్నా బూతులు ఎక్కువ ఎవడన్నా తిడతారా? మరి వాళ్ళు ఎందుకు చూడరు? వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంటుంది? అంటే ఏమన్నా అంటే అందరూ ఇప్పుడు నేను నాన్న ముందర ఇంత ఫ్రీ అయిపోతే మళ్ళీ దాని తర్వాత ఇంకేమన్నా అవుతుందేమో, నాన్న నేను అన్ని నాకు తెలిసిపోయి అనుకుంటాడేమో అని భయంలో వెళ్ళరేమో అని ఎవరికి వాళ్ళు అనుకుంటాం అంతే. ఇప్పుడు మన జనరేషన్ మనం ఇప్పుడు అనుకుంటాం 20 ఏళ్ళ తర్వాత నువ్వు ఒకరికి తండ్రి అవుతావు, నువ్వు అనుకుంటావు మరి ఆ టైం. చిల్లన నేనైతే తీసుకొని పోతా ఫస్ట్ డే మార్నింగ్ షో నాడే ఏంద్రా ఇంట్లో కూర్చున్నావు అని. అదేముండదు. ఇప్పుడు అందరూ కొంచెం లైక్ మరీ ఇబ్బందికరంగా ఉంటే ఏం చేయలేం, కానీ బట్ ఇలాంటి వైబింగ్ డైలాగ్స్ క్యాజువల్గా ఇంట్లో తిట్టుకునేటివి కానీ ఇలాంటివి ఉండేటివన్నీ స్క్రీన్ మీద వస్తుంటే రిలేటబుల్ స్టఫ్లా తీసుకుంటున్నారు అంతే. అండ్ ఈ రిలేటబుల్ స్టఫ్ గురించి మాట్లాడుతుంటే నాకు ఇంగ్లీష్ సినిమాల గురించి ఇందాక మేము మాట్లాడుకున్నాం అన్న. అంటే నేను నాకు సంబంధం లేని విషయం అదే, నాకు ఏమీ తెలియదు. అంటే ఎప్పుడన్నా ఎవరన్నా మీకు సజెస్ట్ చేశారా ఇంగ్లీష్ సినిమాలు చూడమని చెప్పి? మెయిన్ పెద్ద పెద్ద సినిమాలు ఉంటాయి కదా, ఇవి ఈ ఫారెస్ట్ గంపులు కానీ ఈ ఇన్సెప్షన్ లాంటి సినిమాలు కానీ, ఆమడ దూరంలో ఉంటారా? నేను నాకు అసలు అర్థం కావు ఏంది అంటే. నాకేంటంటే సేమ్ డైలాగ్ ఏంటంటే, నేను ఎంటర్టైన్మెంట్ కోసం వస్తున్నా, నువ్వు నాకు హోంవర్క్ ఇస్తావు ఇంటికి చేసుకోవడానికి. నేను ఇంటికి వెళ్ళి టెనెట్ అని ఒక సినిమా చూసాను, క్రిస్టోఫర్ నోలన్ అన్నాడు. అంటే ఫస్ట్ హాఫ్ దాకా అది కోవిడ్ నుంచి అప్పుడే బయటకు వస్తుంది సినిమా, అది నేను పర్లేదు ఏదో ఒక సినిమాకి వెళ్ళిపోవాలి అని చెప్పి వెళ్ళేదానికి. ఫస్ట్ హాఫ్ దాకా మా ఫ్రెండ్ గారికి అంతా చెప్తాను, వాష్రూమ్కి వెళ్ళేట అదే అది కాదురా ఇదిరా ఇదేదని చెప్పాను. సెకండ్ హాఫ్ కూర్చున్నానన్న అర్థం. అంటే ఏంటంటే నువ్వు ఆడుకో గట్టె పెట్టి గెలికే, నాకేం అర్థం కావట్లేదు ఈ సినిమా అని చెప్పి. అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో డాన్స్ ఆడతారా అబ్బాయి, నాకేం అర్థం అవ్వట్లేదు సినిమా చూసి అన్నట్టు. సో ఎప్పుడన్నా మీకు ఎవరన్నా సజెస్ట్ చేశారా ఈ వరల్డ్ సినిమా చూడండి కొంచెం ఏదన్నా తేడా వస్తుంది? అంటే బేసిక్గా చిన్నప్పటి నుంచే బ్రో మా బ్యాచ్లో ఎవడన్నా చాలా ఇంటెలిజెంట్ పర్సన్ అయితే వాడికి మేము చాలా దూరంగా ఉండేవాళ్ళం. మాకు వద్దు అంత ఇంటెలిజెన్స్ అనే ఫీలింగ్ మాది ఆ బ్యాచ్ని. ఇప్పుడు ఎవరన్నా ఏదైనా సినిమాల గురించి టాపిక్ వచ్చినప్పుడు, ఎప్పుడు మనం 10th క్లాస్లో ఉన్నప్పుడే మామ స్పైడర్ మ్యాన్ చూసావా, సూపర్ మ్యాన్ చూసావా, అది ఇది అని అంటే మనం ఎంతసేపు ఏంటి మేము ఖుషి చూసాం తమ్ముడు చూసాం అనే బ్యాచ్. మనకి ఎందుకులే ఆ తలకాయ నొప్పి అని వాడు ఏదన్నా ఇంకా కొంచెం ఎక్కువ మాట్లాడి ఇంగ్లీష్లో అది ఇది మాట్లాడితే రేపటి నుంచి నువ్వు మాదకైనా నువ్వు కనపడద్దు, లేకపోతే మీకైనా మేము కనపడమరా అని అలా పెరుగుతూ వచ్చాం. మనకు అంత సింక్ లేదు ఆ నుంచి అంత ఇంటెలిజెంట్. ఇప్పటికీ స్టిల్ అదే మెయింటైన్ చేస్తున్నాం. ఎందుకు వచ్చిన ఇంటెలిజెన్స్ అంత తెలివి ఎందుకు మనకు ఉన్న దాంట్లో హ్యాపీగా ఉన్నాం.
మన వరకు మనం ఎంజాయ్ చేద్దాం అన్న ఒక ఫీలింగ్ అంతే. తప్పని కదా వాళ్ళు ఎక్స్‌ప్లోర్ అవుతారు. వాళ్ళ నాలెడ్జ్ ఒకటి ఉంటది. కానీ ఇప్పుడు నేను చూడాల్సిన గుండమ్మ కథలు, మహాభారత్ చాలా ఉన్నాయి. ఇంకా మనం చూడనేటియి. ఇప్పుడు అవన్నీ ఏమో నాకు ఇప్పుడు మా ఫ్రెండ్స్ అంటారు, "రండ్రా ఇది రిలీజ్ అయిందంట చూద్దాం" అది ఇది అంటే, "వెళ్దామా? ఇప్పుడు వెళ్తే ఓకే ఆడ టూ మచ్ ఆఫ్ టెక్నాలజీ ఉంటది. ఇది ఏదేదో చేసేసింటారు. అది మన సినిమాల్లో ఉండదు. ఇప్పుడు మళ్ళీ మనం అబ్బా! ఏంది మనం అంతా ఇది ఎందుకు అంత ఇబ్బంది పడిపోయి, బాధపడిపోయి ఏదో తాపత్రయపడిపోవడం ఎందుకులే. ఉన్న దాంట్లో హ్యాపీగా వెళ్దాంలే" అని ఒక బ్యాచ్ ప్లాన్. నాకైతే ఇంగ్లీష్ సినిమాలు ఎందుకో అది ఇంకా కుదరలేదో, లేకపోతే చిన్నప్పటి నుంచి మాకు హాస్టల్‌లో పెరగడం వల్ల సినిమాలు జ్ఞానం లేకపోవడమో తెలీదు గానీ, దానికి దూరంగానే ఉన్నాను ఇప్పుడు. ఏమన్నంటే నాకైతే నేనేం మిస్ అవుట్ అవ్వట్లేదు అనేది అనిపిస్తుంది అన్న. అంటే అవి చూడకపోతే ఇప్పుడు నా జిందగీలో వచ్చి తేడా అయితే ఏం లేదురా భయ్ అనిపిస్తుంది. ఈ మధ్య ఈ జెన్జీ కిడ్స్ ఉంటారు కదా, ఇప్పుడు మా బ్యాచ్‌లో టీమ్‌లో అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు ఏదైనా సీన్ ఏదైనా చెప్పండి ఎలా తీద్దామంటే కొరియన్ సీరియల్ అంటున్నారు. ఒరేయ్ ఏంట్రా ఏముంది దాంట్లో అంటే, మీరు చూడట్లేదా రొమాంటిక్ ఫిల్మ్స్ కొరియన్ చాలా బాగుంటాయి. ఏం చేసుకుంటారు దాంట్లో హీరో హీరోయిన్ కూడా వాళ్ళు కూడా రొమాన్స్ లవ్ ఇలాగే ఉంటాయి కదంటే, నో దే హ్యావ్ దట్ ఇంటెన్స్ లుక్స్ దేర్ వైఫ్ వేర్ వాళ్ళ అమ్మాయిని చాలా బాగా ట్రీట్ చేస్తాడు అబ్బాయి చాలా బాగుంటుంది అని చెప్తుంటారు. మరి చూడలేదు, మరి నేను చూడాలి ఎప్పుడన్నా కొరియన్. లైట్ అన్న లైటా? చూసా, చాలా చూసా. అవన్నీ నిజంగా నేను ట్రై చేశానన్నా. అంటే కొరియన్ కొంచెం ఏదో అమ్మాయిలతో మాట్లాడొచ్చు, కొత్త టెక్నాలజీ వర్డ్స్ కొంచెం ఏదన్నా కొంచెం దీన్ని మాట్లాడితే కాన్వర్సేషన్ ఓపెన్ చేయడానికి. లేకపోతే ఇప్పుడు హాయ్ హలో నేను ఏం చేస్తున్నావు అని దాని తర్వాత ఇంకేం మాట్లాడుతావు అన్నా వాళ్ళతో, మనం ఇంకా కష్టమే కదా. సో ట్రై చేశా. ఫస్ట్ థింగ్ నాకు ఈ సబ్ టైటిల్స్ తో చూడడం చాలా కష్టం అన్న నాకు. ఎందుకంటే మెల్లకల్లాగా అయిపోతుంది నాకు. ఇది చూడలు పైన చేయడం పైన వెళ్ళిపోయింది మళ్ళీ బ్యాక్. ఇంత ప్రెజర్ నేను తీసుకోలేను. అండ్ మన దగ్గర ఉన్నదానికంటే తేడా ఏం లేదన్న వాళ్ళ దగ్గర. లిటరల్లీ మనమే ఇంకా అంటే ఆన్ పారే ఉన్నాం. వాళ్ళు చేసేది మనమే మిస్ అవుతున్నాం అని అయితే నాకేం అనిపించలే. సో పిచ్చి లైటే అది. నైస్. అయితే ఇంక చెప్పావు కదా వెళ్ళండి, అది కూడా వెళ్ళాను. తాడుగడి తీయేస్తాను వెళ్ళడానికి. అంటే బయట ఇప్పుడు మధ్యలో ఏదో డిమాన్ స్లేయర్ అని ఏదో ఇస్తున్నారు. అదన్నాడు కొరియన్ యానిమే అంట. అసలు నేను కొరియన్ సినిమాలే పక్కన పెడితే నువ్వు కార్టూన్ తీసుకుని వచ్చా, నువ్వు లైడే తీసుకో అనుకున్నా నేను. సో ఓకే, ఇక్కడ నుంచి పక్కన పెడితే, సో రీసెంట్లీ నా అన్నయ్య గారు అన్న కంగ్రాచులేషన్స్ ఆన్ దాట్. థ్యాంక్ యూ. నిద్ర లేని రాత్రులు ఎలా నడుస్తున్నాయి బాబు గారితో? వాడు చాలా చాలా హ్యాపీగా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. వాడిని చూస్తే నాకు చాలా గిల్టీగా ఉంటుంది అనమాట. వాడు 10కి పడుకుంటాడు, మార్నింగ్ 7కి లేస్తాడు, మధ్యలో ఏదో ఒకసారి ఫీడింగ్కి లేస్తాడు, ఇబ్బందే పెట్టాడు. మనమేమో 2-3 అవుతుంది పడుకోవడానికి. వాళ్ళు లేచి 7కో 8కో వాడు లేచి తంతా ఉంటాడు. పక్కనే ఉంటాం కదా, అలా ఇలా తంతా ఉంటే వాడు లేచి అది వాడు వెరీ హ్యాపీ కిడ్. ఓకే, గాడ్ బ్లెస్. మంచిగా వెరీ హ్యాపీ. సో ఇప్పుడు ముందర పర్మిట్ రూమ్కి వచ్చినప్పుడు మీరు మాట్లాడిందంతా, ఐ వాజ్ ఆర్డెంట్ ఫ్యాన్. పర్మిట్ రూమ్కి అంతా మీ ఎపిసోడ్ చూసినప్పుడు యూ టాక్డ్ అబౌట్ యాంగ్జైటీతో డీల్ ఎట్లా చేయాలి ఏంటనేది మాట్లాడాము. సో ఇది బాబు పుట్టిన తర్వాత యూనో ఇన్ని లాస్ట్ పర్మిట్ రూమ్కి ఈ పర్మిట్ రూమ్కి చేంజ్ వచ్చింది లైఫ్లో. సో ఆ డీలింగ్ అనేది హౌ బెటర్ డిడ్ యూ గెట్ ఇన్ దట్? ఇంకా నా లైఫ్ చాలా సింప్లిఫైర్ అయింది బ్రో, వెరీ హ్యాపీ. నా వర్క్ గురించి నాకు ఇప్పుడు తెలుసు. అంటే నాకు బాగా నాకు నచ్చితేనే ఇప్పుడు నేను ఆ వర్క్ చేస్తున్నా. ఇంతకుముందు చెప్పినట్టు నో అనేదానికి ఈసారి చాలా స్ట్రిక్ట్గా ఉన్నా. నాకు నచ్చలేదా నో అంటున్నాను. సో నాకు ఆ క్లారిటీ ఉంది. ఎదుటి వాళ్ళకి నచ్చుదా సెకండరీ థింగ్. కానీ ఈసారి అయితే నాకు నచ్చినవే చేస్తున్నా. నేను చాలా క్రిస్టల్ క్లియర్గా నాకు ఏం కావాలి. వర్క్ వైజ్ చాలా హ్యాపీ, పర్సనల్ లైఫ్ చాలా హ్యాపీ. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఐ గాడ్ లైక్ థ్యాంక్ గాడ్ మంచి వైఫ్. ఇప్పుడు హను వచ్చాడు లైఫ్లోకి. వాడు వచ్చిన తర్వాత ఇంకా లైఫ్ చాలా స్వీట్ అయిపోయింది. ఎప్పుడు అదే అంటున్నాను కదా, మనకు కొడుకు పుట్టిన తర్వాత ఏంటంటే అందరి ప్రేమలు కూడా వస్తుంటాయి, చుట్టుపక్కల వాళ్ళందరూ. అది ఉంటుంది కదా, లైక్ ఫ్యామిలీ బాండింగ్ కూడా కొంచెం ఇంకా బాగుంటుంది. ఫ్రెండ్స్ చిల్ అవుతున్నాం మొత్తం, ఫ్రెండ్స్ అంతా టీమ్ అందరం చాలా లైఫ్ ఈజ్ వెరీ సింపుల్, వెరీ వెరీ హ్యాపీ బ్రో, నో టెన్షన్స్. అసలు యాంగ్జైటీ అనేది అయితే ప్రస్తుతానికి లేదు. అలానే ఉండాలి రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అనుకుంటున్నాను. ఎంత వద్దు అనుకున్నా ఇప్పుడు 18th రిలీజ్ అంటే 11th స్టార్ట్ అవుద్ది, 17th నైట్ 18th ఆఫ్టర్నూన్ వరకు ఉంటుంది. అంటే ఆ యాంగ్జైటీ మంచిదేమో కదా? అది మంచిదే, అది ఉండాలి. ఎందుకంటే మరీ అంత నేను ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నా కూడా, ఫుల్ బాధపడిపోయినా కూడా ఆ మజా ఉండదేమో రిలీజ్ అన్నట్టుగా. అది ఉంటుంది. సో ఇదే దాంట్లో ప్రొడ్యూసర్ ఆల్సో యు హావ్ బికమ్ విత్ కా అండ్ వేరే సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో హౌ ఇస్ దాట్ న్యూ రోల్ ఇన్ లైఫ్ విత్ బికమింగ్ అ ఫాదర్? అంటే ముందు నుంచి అది ఉండే థాట్ బాగా. ఎందుకంటే మనకి తెలుసు కదా ఒక ఫిలిం ఇక్కడ అవ్వడం అన్నది ఎంత కష్టం అన్నది. రాజావారి రాణి గారు అప్పుడు అయ్యో షార్ట్ ఫిల్మ్ నుంచి సినిమా చేయాలన్న ఎవరిని పట్టుకోవాలి ఏం చేయాలి ఇది ఉండే.
లక్కీలీ నేను ఎప్పుడు ఆడిషన్ ఇవ్వకున్నా, ఎవరిని అప్రోచ్ అవ్వకున్నా, నేను ఏదో షార్ట్ ఫిల్మ్స్ చేసుకున్నాను. నా వర్క్ నచ్చి ఒక అబ్బాయి వచ్చాడు, మనో వికాస్ పెట్టాడు, సినిమా రాజారాణి గారు అయిపోయింది. దెన్ ఎస్ఆర్ కళ్యాణపం ప్రొడక్షన్ అది ఇది నేను చూసుకున్నా. ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ అంది. ఎప్పుడు ఏంటంటే ఒకవేళ ఇఫ్ నేను సెటిల్ అయిన మనీ ఉండి నాకు అయిన తర్వాత ఇంకెనఫ్ ఉంటే ఐ వాంట్ టు ప్రొడ్యూస్ ఫిలిమ్స్ ఆల్ విత్ యంగ్ కొత్త వాళ్ళతోనే. ఆల్రెడీ చేసిన వాళ్ళు, ఆల్రెడీ రికగ్నైజ్డ్ వాళ్ళతో వద్దు. ఐ డోంట్ వాంట్ టు మేక్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ మోర్. ఇఫ్ థ్యాంక్ గడ్ వస్తే హ్యాపీ. ఇప్పుడు మనమైతే చేస్తాం, కొత్త వాళ్ళతోనే పెట్టి మంచి కథ తీసుకొని చేద్దాం, వస్తే వెరీ హ్యాపీ. బట్ మనీ కోసమే అని చెప్పి మళ్ళీ ప్యాడింగ్లు కొత్త అందరూ ఉన్న వాళ్ళని అది కాకుండా కొత్త వాళ్ళని తీద్దామని అనుకున్నాము. తిమ్మరాజుపల్లి టీవీ అని ఒక చూసాను. అంటే లుక్స్ మళ్ళీ సేమ్, అంటే రూరల్ వస్తున్నాయి నాకంటే. మీరు ఈ నా ప్రొడక్షన్ కూడా కొంచెం రాజారాణి గారి వైబ్స్ లో అట్లా కొంచెం రూరల్ ఉండాలని చెప్పి విత్ వాళ్ళందరి టీం అందరి సపోర్ట్ తో ఆల్మోస్ట్ నాకు తెలిసి 70 మెంబర్స్ అందరూ కొత్త వాళ్ళు. అందరూ చాలా మంచి బాగా వచ్చింది సినిమా అంతా. వెరీ హ్యాపీ. అది అయిపోయింది. అండ్ అగైన్ ఇప్పుడు ఇంకొక సినిమా స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, అది 2 విలేజ్ల మధ్య క్రికెట్ బ్యాక్డ్రాప్ అనమాట. అది నాకు తెలిసి ఒక ఐ నీడ్ 70 మెంబర్స్. ఇంకా అందరూ దాంట్లో హీరో హీరోయిన్ కన్నా మోర్ ఆఫ్ అందరూ క్యారెక్టర్స్. బికాస్ అందరూ యాక్టర్స్, రైటర్స్ ఎవరున్నా నువ్వు రెడీ అను కెమెరా వెనకాల నుంచి. సో ఏదున్నా సరే అన్న ఇంకోటి స్టార్ట్ చేయబోతున్నారంట, ఇంకా మీరు కానిచ్చేయచ్చు. వీఆర్ ఎయిమింగ్ అంటే ఒక 70 మెంబర్స్ అయితే కొత్త వాళ్ళు. ఇట్స్ కంప్లీట్ రోల్. ఇంకా సినిమా మొత్తం ఉండే రోల్స్ ఒక 70 మెంబర్స్ది. నాకు తెలిసి మా వాళ్ళు ఏదో ఆడిషన్ స్టార్ట్ చేసినట్టున్నారు ఆల్రెడీ ఇన్ సర్చ్ ఆఫ్ ఇట్. అది అవుతుంది ప్రొడక్షన్, అది సెకండ్ ఫిలిం కింద అవుతుంది. సో ఇప్పుడు నేను విన్నది ఏంటంటే అన్న, ఇప్పుడు ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ చాలా స్ట్రెస్ తీసుకుంటారు అంటే, ఎందుకంటే చాలా మంది ప్రొడ్యూసర్లు కూడా ఈ సిచ్యువేషన్ లో ప్రొడక్షన్ చేయాలంటే ఇప్పుడున్న ఇండస్ట్రీ సిచ్యువేషన్స్ లో ప్రొడ్యూసర్ అయితే లైట్ తీసుకోండి, ఇప్పుడైతే రాకండి అని చెప్తున్నారు. సో వై ఇస్ దాట్? అంటే ప్రొడ్యూసర్లు ఎందుకు ఒక రిస్క్ పొజిషన్ లో ఉన్నారు ఇప్పుడు అని అంటున్నారు ఇండస్ట్రీలో? మేబీ బడ్జెట్స్ ఎక్కువైపోవడం, ఓటీటీ మార్కెట్ డౌన్ అవ్వడం, అండ్ థియేటర్కి జనాలు వస్తారా రారా, ఏ సినిమా వర్కౌట్ అవుతుంది అనేది ఇప్పుడు క్లారిటీ లేదు మనకి. ఫస్ట్ నేను యాజ్ ఎ సరే యాక్టర్గా పక్కన పెడితే వెరీ వెరీ బిగినింగ్ ప్రొడ్యూసర్లో మాట్లాడాలంటే, వెరీ స్మాల్ ప్రొడ్యూసర్లో మాట్లాడాలంటే, మనం వెన్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద కంటెంట్, మనం ఏం తీస్తున్నామో అనేది వెరీ కాన్ఫిడెంట్గా ఉంటే ఐ థింక్ ఇట్ విల్ బీ ఫైన్. అంటే ఓవర్ బడ్జెట్ వెళ్ళిపోకున్నది ఇది అన్నది నా ఫీలింగ్. బట్ ఇదే ఇప్పుడు జనాలు ఇప్పుడు ఏంటంటే ఏ సినిమా చూస్తారో చూడరో అన్న ఒక టెన్షన్ అయితే అయిపోయింది కదా. దానివల్ల అందరికీ ఆ కంగారు పట్టేసుకుంది. మనమైతే పెట్టేస్తున్నాం బడ్జెట్, వస్తారా రారా, చూస్తారా చూడరా, సినిమా బాగుంటే వస్తారా, దాని గురించి డిస్కషన్ కదా. కానీ ఎక్కడ 100లో 10 సినిమాలే మంచివి అవుతాయి కదా. ఇప్పుడు నువ్వు ఎన్ని అసలు ఇంక దాన్ని ఏమంటారు, ఇంకా అన్ని సినిమాలు బాగా తీద్దాం అంటే అది అవ్వదు బ్రో. ఇక్కడ నువ్వు ఎంత స్కిల్డ్ అయినావు అది కాదు. మేబీ ఫ్యూ పీపుల్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ, ఓసారి సినిమా చూసుకొని బాగా రాకపోతే మళ్ళీ చేసి దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ టేకింగ్ టైమ్, వెయిటింగ్ ఫర్ సో లాంగ్, అండ్ కంటెంట్ బాగా వచ్చినప్పుడే రిలీజ్ చేసి అంత క్యాపబిలిటీ కొంతమందికి ఉండొచ్చు, అందరికి ఉండదు కదా బ్రో. బికాజ్ ఇట్స్ ఆల్ మనీతో ఇన్వాల్వ్ అయింది. అండ్ ఇక ఒక్కసారి స్టార్ట్ అయిపోయిన తర్వాత మనీ ఇంట్రెస్ట్లు అన్నీ వెళ్ళిపోతుంటాయి. ఓటీటీ డీల్స్ అంటే నువ్వు సినిమా రిలీజ్ చేయాల్సిందే. సో అన్ని సినిమాలు మంచివి ఎంత కష్టపడినా చేయాలనుకుని అవ్వదు. ఇనిషియల్ స్టేజ్లో చాలా బాగుంటుంది ఈ కథ, అందరూ మంచిగా చేయాలని ట్రై చేస్తారు. ఎవరే కానీ డబ్బులు వేస్ట్ చేసుకుందామని కానీ, ఎనీ యాక్టర్ నేను ఇదిగో ఈ చెత్త సినిమాతో నేను ప్రూవ్ చేసుకుందామని కానీ ఎవడో అనుకోడు కదా. సో దే వాంట్ టు మేక్ ఏ గుడ్ ఫిలిం. ఒక మంచి కథతో స్టార్ట్ అవుద్ది, కానీ టూ మచ్ ఇప్పుడు ఒక 100 పీపుల్తో చేయాల్సిన వర్క్ అది. సో అందరం ఆర్గనైజ్డ్గా ఉండాలి, అన్ని మైండ్ సెట్స్ సింక్ అవ్వాలి, అన్నీ అయితేనే ఒక ప్రాజెక్ట్ బయటకు వస్తుంది. అది అవ్వనప్పుడు ఏమవుతుంది అని అంటే టూ మెనీ థింగ్స్ ఇన్వాల్వ్, ఏం చేయలేము అది. సో వెన్ యూ సే దిస్, ఇప్పుడు ఛాన్స్ ఉంటే కొంతమందికి ఉంటుంది అని అంటారు కదా. ఇఫ్ నాకు 2 క్వశ్చన్లు అన్నది దీంట్లో. సో ఇఫ్ గివెన్ అ ఛాన్స్ మీ సినిమాలలో ఇది బాగా ఆడుంటే బాగుండేది, నాకు నచ్చిన కాన్సెప్ట్ ఇది, కొంచెం బాగా ఆడుంటే అనుకునే సినిమా ఏది? సెబాస్టియన్ బ్రో. సేమ్ అన్న, ఎనీ టైమ్. సెబాస్టియన్ ఏమైందంటే నేను కథ విన్నప్పుడు చాలా ఎగ్జైట్ అయిపోయాను. బాలాజీ బ్రోచ్ కథ చెప్పి, అరే ఇలా నైట్ బ్లైండ్నెస్, ఒకడికి కళ్ళు కనపడవు, అది వాడు మేనేజ్ చేస్తూ ఉంటాడు, వాడి కళ్ళు కనపడవు అన్నది ముగ్గురికే తెలుసు. వాడు ఒక మదనపల్లి అంటే ఒక పోలీస్ స్టేషన్కి వస్తాడు, ఆ ముగ్గురే ఈ లైఫ్లో విలన్స్ అవుతారు అన్నది గ్రేట్, మంచి కాన్సెప్ట్. వాళ్ళు ముగ్గురే ఆల్రెడీ ఒక కేసు మీద ఉంటారు, ఈడే దాని కేసుని వీడు చూస్తుంటే ఆ ముగ్గురే వీడి వెనకాల తిరుగుతుంటారు అన్నది మంచి కాన్సెప్ట్. అది సమ్హౌ ఐ మిస్డ్ ఇట్. మేమందరం టీమ్ యాజ్ ఏ మేబీ దేర్ ఆర్ మెనీ రీజన్స్. ఇఫ్ గివెన్ ఏ ఛాన్స్ నేను కానీ దాన్ని మళ్ళీ
నా దగ్గర మనీ ఉండి ఆ టైంకి టైం ఇవన్నీ అలౌ చేసి అంతా ఉనంటే నేను రీషూట్ చేసుకోగలిగంటే సెబాస్టియన్ ఈజ్ గోయింగ్ టు వన్ ఆఫ్ ద గ్రేట్ ఫిలిం ఇన్ మై కెరియర్. బికాజ్ ఇప్పటికీ మీరు చూడండి సెబాస్టియన్ ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ మేము మిస్ కొట్టాం. అండ్ జిబ్రాన్ గారు ఇచ్చిన అవుట్ స్టాండింగ్ ఆ పాటలు ఓకే, ఆ టైంలో టూ మెనీ ఫిలిమ్స్ అంతా వచ్చేయడం వల్ల పాటలు కూడా కొంచెం డైల్యూట్ అయింది. కానీ వెన్ యూ హ్యావ్ ఏ టైం ఒక్కసారి సెబాస్టియన్ ఆల్బమ్ వినండి, చాలా బాగుంటుంది. బీజిఎం ఆల్సో కూడా చాలా బాగుంటుంది. బీజిఎం లవ్లీ బీజిఎం అంటే చాలా రీల్స్ లో వాడడం కూడా చూసాను నేను. అండ్ అందరి కింద ఏ సినిమాలో బీజిఎం రాదంటే నేను కొంతమంది సెబాస్టియన్ అది ఎంత బాధగా ఉంటుంది తెలుసా, ఏ సినిమాలో బీజం అయితే. అందుకే దట్స్ వై నేను మీరు సెబాస్టియన్ చెప్పకపోతే నేను సెబాస్టియన్ చెప్దామని అనుకున్నా. యా అంటే ఓకే, ఛాన్స్ దొరికితే అది. అండ్ మీరు అనుకున్న సినిమాలో నేను మాక్సిమం అంటే 100% ఏ స్క్రిప్ట్ నుంచి దీనికి రిఫ్లెక్ట్ అండ్ మొత్తం స్క్రీన్ మీదకి రాదు, బట్ మాక్సిమం మేము మ్యాచ్ చేయగలిగాం రా అనుకున్నది ఏది సినిమా? ఎస్ఆర్ కళ్యాణ్ మండపం, రాజావారు రాణి గారు, కావాల్సి యా వాజ్ అన్ అంబిషియస్ ఫిల్మ్. అండ్ అది మీరు చేయగలిగారు అంటున్నారంటే వెరీ లవ్లీ. అండ్ నేను ఆ తర్వాత కూడా మీతో మాట్లాడలేదు, వాట్ అ లవ్లీ ఫిల్మ్ అన్న అసలు. అంటే నేను చూస్తున్నంతసేపు ఏం ఎఫర్ట్స్ పెట్టారా అనేది చూస్తున్నాను. ఎస్పెషల్లీ ఇన్ దట్ క్లైమాక్స్ ఇట్లా దుంకినప్పుడు ఫైర్ వస్తుంది, నేను పైసా వసూలు అని చెప్పి కూర్చున్నా. లవ్లీ ఫిలిం. అండ్ అది మీరు అనుకున్నట్టు వచ్చింది అండ్ మీకు కూడా పర్సనల్ గా సాటిస్ఫాక్షన్ వచ్చింది సినిమా అనుకుంటున్నాను కదా. థ్యాంక్ యూ. లవ్లీ. అండ్ ఎస్ఆర్ కళ్యాణ్ మండపం గురించి మాట్లాడారు, సాయి కుమార్ గారి గురించి. ఐ లవ్ హిమ్ అన్న. సాయి కుమార్ గారు ఆయన ఎప్పటి నుంచి అంటే నేను కాలేజ్లో సాయి కుమార్ గారి ఇమిటేషన్ చేసి నాకు ఒకసారి ఫ్రెషర్స్ జరుగుతుంది అనమాట, నేను సెకండ్ ఇయర్, ఫ్రెషర్స్కి ఏదో చేయాలి అంటే రారా అన్నారు. నేను ఏం చేయాలో తెలియక లోపల సాయి కుమార్ గారు వచ్చేసి రే ఏంట్రా అని చెప్పి వాడు ఎవడో మాట్లాడకపోతే ఫ్రెషర్ గారిని పట్టుకుంటే వాడితో కొంచెం బెదిరిపోయి ఏంటి వీడియో నన్ను ముందరికి తీసుకొచ్చేస్తున్నాడు అనుకున్నాడు. దాని తర్వాత పేరెంట్స్ కిందకి వెళ్ళేటప్పుడు అన్నకు బాయ్ చెప్పు అంటున్నారు. ఊరే ఇదేంట్రా నేను ఇప్పుడు నన్ను స్పాట్ లో పెట్టేస్తున్నారు అంటే అన్న సాయి కుమార్ బాయ్ చెప్పు అన్నారు. ఓ అయితే ఓకే మనకు కొంచెం ఐడెంటిటీ వచ్చింది అని అనుకున్నా. సో ఆ విధంగా కూడా ఈజ్ అ వెరీ పర్సనల్ ఎఫెక్ట్ ఉందన్నమాట సాయి కుమార్ గారు. సో ఆయన గురించి హౌ ఈస్ హీ యాజ్ అ పర్సన్ ఆన్ ద సెట్? ఇప్పుడు మళ్ళీ కే ర్యాంప్ లో వర్కింగ్ విత్ హిమ్. ఈజ్ వన్ ఆఫ్ మై నేను చూసిన వాళ్ళు వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్. ఎస్ఆర్ కళ్యాణ మండపం స్టిల్ నేను ఎంత రాసినా ఇది ఇలా తీద్దాం అనుకున్నా ఆయన సపోర్ట్ లేకపోతే ఎస్ఆర్ కళ్యాణ మండపం అంత బాగా వచ్చేది కదా. అంటే సాయి కుమార్ గారికి మనకున్న ఇమేజ్ వేరు, ఆయన చాలా స్ట్రిక్ట్గా చాలా స్టబాన్గా, అది ఒక మంచి డైలాగ్ డెలివరీ. అది నేను ఎస్ఆర్ కళ్యాణ మండపం ఫస్ట్ సీనే ఓపెనింగ్ షూట్లో సీన్ తీద్దాం సార్ అంటే ఆయన మంచం మీద పడుకుంటాడు. ఆయన ఇక్కడ పడుకోండాలి సార్, సన్ రైస్ వస్తుంది, మీరు లేయాలి ఫస్ట్ షాట్ అంటే అప్పుడు అవును అమ్మ అని పడుకున్నాడు. నేను మెల్లగా దగ్గరికి వెళ్ళి సార్ కొంచెం పంచె పైకి లేపుదాము సార్, ఇన్నర్ కనిపిస్తే బాగుంటుంది సార్. నా సైడ్ ఇలా లుక్ ఇచ్చాడు, లేదు బాగుంటుంది సార్ నన్ను నమ్మండి అన్నాడు. సరే అని చేశారు, ఏం మాట్లాడలేదు. మళ్ళీ ఆ రోజే డైలాగ్ నా పంచ్లో రామాయణం అని ఒక డైలాగ్ చెప్పచ్చు. ఆ తర్వాత ఇంకోటి ఏదో డైలాగ్ చెప్పిస్తే ఆ రోజు ఈవినింగ్ నా దగ్గరికి వచ్చి నువ్వు నాతో ఏదో పిచ్చి పిచ్చిగా చేస్తున్నావమ్మా, అయితే దీంతో నా కెరియర్ గాన్ లేదా ఏదో మ్యాజిక్ అయితే జరుగుతుంది అంటే లేదు సార్ నన్ను నమ్మండి, కొత్తగా అయితే ఉంటుంది మీ మీద, నన్ను నమ్మండి అంటే డే 1 ఆ రోజు ఆయన బిలీవ్ చేసి మళ్ళీ ఎప్పుడు షూటింగ్ అయిపోయేంత వరకు ఏమీ మాట్లాడలేదు. బికాజ్ అంత సీనియర్ ఆర్టిస్ట్ వాళ్ళు అలా సపోర్ట్ చేయగలిగారు కాబట్టే మనము చేయగలం ఆ రోజు. ఎస్ఆర్ కళ్యాణ మండపం నేను ఎప్పుడు ఆయనకి చాలా క్రెడిట్ ఇస్తాను. సాయి గారికి క్లైమాక్స్ సీన్ అంతా షూట్ అంతా అయిపోయింది, లాస్ట్ డే వెళ్ళేటప్పుడు ఆయన మాట అన్నారు, చాలా రోజుల తర్వాత వర్క్ సాటిస్ఫాక్షన్ వచ్చిందమ్మా అని. దట్ ఈస్ బెస్ట్ కాంప్లిమెంట్. అది అయిపోయింది సినిమా, వర్క్డ్ అవుట్ వెరీ వెల్. దెన్ అగైన్ మరీ మంచి సినిమాలో చేయాలి, ఇద్దరం చేస్తే ఈసారి ఇంపాక్ట్ ఉండాలి అని అంటే దెన్ అగైన్ కే ర్యాంప్లో ఫాదర్ సీన్ ఉంటుంది. సెకండ్ హాఫ్లో దే విల్ బీ వన్ ఎమోషనల్ సీన్. ఓకే, కే ర్యాంప్లో కొంచెం చాలా బాగా వర్కౌట్ అయింది సాయి గారిది నాది. చూద్దాం, లక్కీగా ఉంది మీ ఇద్దరం కలిస్తే సినిమా వర్కౌట్ అయ్యేలా వైబ్స్ కొడుతున్నాయి. హోప్ సో మీకు కే ర్యాంప్ కూడా బాగా నచ్చాలి. డెఫినెట్లీ అన్న, ఈ వైపుతో పాటు అది కూడా కుదిరేస్తుందని అనుకుంటున్నాను. అండ్ రైటింగ్ మీరు రాస్తారు, ఆల్సో రైటర్ కదా. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ బీయింగ్ అ రైటర్ యాక్టర్ అన్న? అడ్వాంటేజెస్ ఉంటాయి, అవన్నీ డిసడ్వాంటేజెస్ ఉంటాయి బ్రో. అది ఇప్పుడు నేను ఒక రైటర్గా నేను ఉన్నప్పుడు మనకి మనం రాసిన సినిమా మనం కథలు మనం రాసినవి బాగా అనిపిస్తుంటాయి, మంచి సెన్సిబిలిటీస్ ఉన్నాయి, కనెక్ట్ అవుతున్నారు ఆడియన్స్ అని ఉంటుంది. మీన్ నువ్వు నాకు కథ చెప్పడానికి వచ్చావు అనుకో, ఎదవ తెలివితేటలు అన్నీ బయటకు వస్తుంటాయి. నేను మూసుకొని మీ కథ వినాలి. మీరు కథ చెప్పేటప్పుడు మనలో ఉన్న లేయర్స్ అన్నీ వచ్చాయండి, ఇది చెప్తున్నాడు, ఈ సీన్ వేసాడేంటి, డైలాగ్ వేసాడేంటి, ఇది మనం చెప్దాంలే ఉండు అని చెప్పి అది వస్తుంది. అది ఖచ్చితంగా డిసడ్వాంటేజ్ అది ఉంటుంది. బట్ ఒకవేళ మంచి సింక్ కుదిరింది అనుకో, ఇప్పుడు కేరామ్ నేను నాని ఉన్నాం బ్రో, మీరు నమ్మరు, రోజు సెట్లో నేను నాని ఇలా కలవగానే
ఎందుకు నవ్వుకుంటున్నాం ఒకరినొకరం చూసి అర్ధగంట నవ్వుకుంటూ ఉంటాం. మాకు మేమే ఏంట్రా మనం పిచ్చోళ్ళం అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయాం, అలా వైబ్ అయిపోయాం. ఇప్పుడు నాని చూడగానే నాకు నవ్వు వచ్చేస్తుంది, ఎందుకు నవ్వుతున్నానో తెలియట్లేదు. అంటే ప్యూర్ ఇన్నోసెన్స్. ఒక కాలేజ్ గోయింగ్, ఇప్పుడు మీ ఇద్దరం ఒక్కసారి మళ్ళీ కాలేజ్ డేస్కి వెళ్ళి మనం ఎలా అయితే చిల్ అవుతామో అలాంటి వైబ్ తీసుకొద్దాం అని చెప్పి డైలాగ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి డిస్కస్ చేసాం. అలా అలా సింక్ ఉంటే ఇంకా అది చాలా అడ్వాంటేజ్ అవుతుంది. అంటే ఇద్దరి మైండ్ సెట్స్ సింక్లో ఉంటే వెరీ వెరీ అడ్వాంటేజ్. దాట్స్ లుకింగ్ ఆన్ ద స్క్రీన్ అన్న కనబడుతుంది స్క్రీన్లో అయితే డెఫినెట్లీ. సో వీ హ్యావ్ సమ్ ఈసారి కూడా మెంబర్స్ క్వశ్చన్స్ ఉన్నాయి మన దగ్గర. ఉన్నాయా? ఉన్నాయి. ఒకడు గురురాజ్ సావంత్ అని మా ఆర్డెంట్ అన్న, అసలు ఈజ్ అ వెరీ బిగ్ మూవీ బఫ్, ఆయనే పంపించాడు గురురాజ్ సావంత్. హాయ్ అన్న, హోప్ యు ఆర్ డూయింగ్ అమేజింగ్. ఆర్వీఆర్జీ కా సమ్మతమే ఈ మూవీస్ నాకు చాలా ఇష్టం. ఆర్వీఆర్జీ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ ఆల్బమ్స్. హౌ ద వే యూ లుక్ ఎట్ ద మూవీ దట్ యువర్ పార్ట్ ఆఫ్ హ్యాస్ ఎవాల్వ్డ్. అంటే మెల్లిమెల్లిగా జనాలకు ఎక్కుతోంది ఇంకా అనేది ఈ ప్రాసెస్. హౌ ఆర్ యూ ఎంజాయింగ్ ఇట్ అని అడుగుతున్నాడు. ఆర్వీఆర్జీనా? ఆర్వీఆర్జీ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది బ్రో. అదే ఎందుకంటే ఆర్వీఆర్జీ సినిమా చేసినప్పటికీ అప్పటికే మలయాళం సినిమా అనే వాళ్ళు మన వాళ్ళు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఫోరం మాల్కి 4 PM షో ఒకటి వేస్తారు. మలయాళం సినిమా అనగానే నాకు చెప్తాను, అక్కడికి వెళ్తారు. ఆ ఫోరం మాల్లో చూసి అంతా అదైపోయి మలయాళం సినిమాలు చాలా బాగున్నాయి కదా, నాకు ఒక బ్యాచ్ తయారైపోయింది. నా చుట్టుపక్కలే ఉండేవాళ్ళు వాళ్ళు అప్పుడు. దెన్ రాజావారి రాణి గారు, రవి ఈజ్ వెరీ గుడ్ రైటర్. రవి సినిమా తీద్దాం అనుకున్నప్పుడు కూడా ఈజ్ లైక్ సరే మనము ఇంకా అందరం డిసైడ్ అయిపోయి ఒక మంచి సినిమా తీద్దాం. ఇప్పుడు మలయాళం సినిమాల ప్రేమం చూసి మనం ఎంత బాగుంది అనుకుంటున్నామో, వాళ్ళ లొకేషన్స్ అసలు వాళ్ళు చూపించే దాంట్లో ఉన్న అథెంటిసిటీ ఇవి ఎంత బాగుంటాయి అనుకుంటాం, మనం అలా చేద్దాం అంటే. రాజావారి రాణి గారు ప్యూర్ ఒకడు ప్రపోజ్ ఒక అమ్మాయికి ఫియర్ ఆఫ్ రిజెక్షన్ ఉంటే ఎలా ఉంటుందని చాలా డీసెంట్ నీట్గా తీసాం. జే గేవ్ ఏ బ్యూటిఫుల్ విజన్ అండ్ విప్లవ్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ అసెట్ టు ఇట్, ఎడిటర్. అంతా విద్యాసాగర్ డిఓపి కానీ మొత్తం రవి అంతా అయిపోయిన సినిమా. సో మీరు నమ్మరు, మోర్ దెన్ ఎలా ప్రమోట్ చేశానంటే నేను అలా ప్రమోట్ చేశాను. ఓకే, ఐ మీన్ బిగినర్, న్యూ ఏజ్, కానీ చాలా గట్టిగా అన్ని ఇంటర్వ్యూలలో మొత్తం లేదండి ఇది మీకు ఇప్పుడు మలయాళం సినిమాలో మన సినిమా బాగుంటుంది, ఇది చూడండి అని మొత్తం అంతా వేసాము. రామానాయల్ స్టూడియోస్లో షోలు వేస్తూ వచ్చే అప్రిషియేషన్ మామూలు అప్రిషియేషన్ కాదు, ఏమన్నా తీసారా సినిమా అది ఇదని అందరూ అంటున్నారు. దానికి వర్క్ చేసిన సింక్ సినిమా వీళ్ళందరూ మలయాళం టెక్నీషియన్స్. వాళ్ళైతే అసలు ఎలా తీశారు అసలు భలే ఉంది అని చెప్పి మలయాళం ఫిల్మ్ మేకర్స్ ఆర్ అప్రిషియేటింగ్ లైక్ ఎనీథింగ్. రాజావారి రాణి గారు ఇక్కడ రిలీజ్ అయింది, చూసిన వాళ్ళు బాగుంది అంటున్నారు కానీ చూసే నెంబర్ తక్కువ ఉంది. ఏంటంటే నాకేం అర్థం కావట్లేదు. నేనేమో ఒక పక్క అరే లేదు మంచి సినిమా చేసాం చూడండి అని ఎంత ప్రయత్నించామని థియేటర్ దగ్గరికి వెళ్తుంటే వాళ్ళేమో హీరో వస్తున్నారంటే ఇలా థియేటర్ కంటే ఎందుకు అంత క్రౌడ్ ఏం లేరు వెళ్ళిపోమనండి. ఫస్ట్ సినిమా కదా మనకి తాపత్రయం ఉంటుంది కదా. అది అయిపోయింది. ఓటీటీలో రాజావారి రాణి గారు పెద్ద హిట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా చూస్తున్నారు రాజావారి రాణి గారు బాగుంది అన్నారంటే ఎందుకు బాధగా ఉంటుంది అన్నానంటే, అరే ఆ రోజు మనం చాలా మంచి అటెంప్ట్ చేసాం, ఏదో ఇది గట్టిగా వెళ్తుంది అనే థింగ్ అనుకున్నాం కదా, ఎందుకు వెళ్ళలేదు అన్న ఫీలింగ్ అయితే కలిగింది. అట్లీస్ట్ హ్యాపీ నవ్, అట్లీస్ట్ ఇప్పుడన్నా వెళ్తుంది. అది అంటే నాకు తెలుసుకోవాలని ఉంటుంది అన్న, చాలా అండర్ రేటెడ్ సినిమాలు అంటుంటారు కదా ఆ ప్రొడ్యూసర్ కానీ, ఇప్పుడు మీరు చెప్తుంటే వాళ్ళు అప్పుడు ఎందుకు వెళ్ళలేదురా ఇప్పుడు అంటారు బ్రో. ఇప్పుడు నా సినిమా ఏదైనా పడింది అనుకో, నాది ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మూవీ నేమ్ వద్దు, ఒక రొట్ట యాక్షన్ సినిమా ఏదో పడింది అనుకో, దాని వచ్చి ఏమి సినిమాలు తీస్తున్నావురా నువ్వు, అసలు కొంచెం ఏమైనా సెన్స్ ఉందా నీకు, ఎలాంటి సినిమాలు నువ్వు తీయాల్సింది, చూసి మలయాళం సినిమాలు చూసి నేర్చుకుంటే, ఒరే నేను తీసినప్పుడు నువ్వేం చేస్తున్నావురా అప్పుడు, ఆ రోజు దాన్ని తెచ్చి కదా నువ్వు చెప్పాలి, అబ్బా కిరణ్ అబ్బోరం అప్పుడు ఏం సినిమా తీసాడు అప్పుడు నువ్వు అను, నేను ఒప్పుకుంటా. అది తీస్తే నువ్వు ఆ రోజు దాని గురించి మాట్లాడు, ఇది చెత్త తీసినప్పుడు మాత్రం వాళ్ళతో కంపేర్ చేస్తావు, అప్పుడు కోపం వస్తుంది కదా. అదే అన్న, ఇప్పుడు ఇలాంటివన్నీ మాట్లాడాలనుకో, ఇప్పుడు నేనేం మాట్లాడాలి కూడా నువ్వే చెప్తావా అంటారు. ఎందుకు వచ్చింది తలకాయ నొప్పి, సరే ఎందుకు వదిలేయాలి బ్రో, అంతేదేం లేదు. ఓ గురురాజ్, యూ గాట్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, కా వరల్డ్ హ్యాస్ అ హ్యూజ్ సర్ప్రైజ్, హౌ వాజ్ గెటింగ్ ఇన్ టు ప్రొడక్షన్, లైక్ ఇది ఇందాక మాట్లాడారు. అండ్ అలానే ఫ్రమ్ మౌంటింగ్ అ ఫిల్మ్ టు రిలీజ్ వరకు ఇంపార్టెంట్ అయిన విషయాలు లెర్నింగ్ చెప్పండి అన్న. అంటే వాట్ అడ్వాంటేజెస్ యూ హ్యాడ్. తెలుగులో ఒకసారి చెప్పరు నాకు. ప్రొడక్షన్లోకి వెళ్ళిన తర్వాత మన సినిమాని పేపర్ మీద నుంచి మనం సెట్స్లోకి తీసుకొచ్చిన తర్వాత నుంచి రిలీజ్ దాకా ఏమేమి అడ్వాంటేజెస్ అయ్యాయి, ఏమేమి నేర్చుకున్నారు చెప్పండి. అంటే నేర్చుకోవడానికి కొత్తగా ఏం లేదు బ్రో. అప్పటికే నేను రాజావారి రాణి గారి దగ్గర నుంచి నేను ప్రొడక్షన్ అదంతా చూసుకున్నప్పుడు కొత్తగా లేదు. బికాస్ ఐ నో నా మధ్యలో సినిమాలు ఏం మిస్ అవుతుందని నాకు తెలుసు, నేను ఏం చేస్తే వర్కౌట్ అవుతుందో నాకు తెలుసు. అప్పటికి నేర్చుకునేది ఏం లేదు. నేను ముందు నుంచి చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నా ఇది వర్కౌట్ అవుద్ది. క్లైమాక్స్ నేను షూర్ షాట్ ఉన్నాను,
నో ఛాన్స్ ఇది వర్కౌట్ అయిపోద్ది అన్న ఒక కాన్ఫిడెన్స్తో ఉన్నాను. ఓన్లీ ఆ దీపావళికి జరిగిన మ్యాజిక్ ఏంటంటే అన్ని సినిమాలు వర్కౌట్ అవ్వడం అనేది మ్యాజిక్. కొంచెం అందరూ వద్దు వద్దు అని చాలా ఎక్కువ ప్రెషర్ ఉండే, బికాజ్ అది 100 crores బడ్జెట్ మూవీస్ పక్కన చాలా పెద్ద బడ్జెట్ మూవీస్. అది ఎందుకంటే నా మొండితనానికి నేను వేసేసాను, లేదులే వర్కౌట్ అయిపోద్దని. ఆడియన్స్ లవ్ చేశారు, ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. దట్ ఈస్ ప్యూర్ బ్లెస్సింగ్. వాళ్ళు చూడగలిగారు కాబట్టి అయ్యింది. దట్ ఈస్ సర్ప్రైజ్ అనుకోవచ్చు. సూపర్. అండ్ ఫైనలీ ఎక్కడో యు ఆర్ వర్కింగ్ ఆన్ రీడిస్కవరింగ్ యువర్ సెల్ఫ్ అని అన్నావు. సో లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. కాంట్ వెయిట్ ఫర్ యూ టు ఎక్స్ప్లోర్ మోర్ జానరస్. సెండింగ్ యూ పాజిటివ్ ఎనర్జీ. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. వెరీ అన్ని జోనర్స్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నా. యాజ్ ఆఫ్ నౌ కేరామ్ వైబింగ్ జోనర్, వైబ్ అయ్యే జోనర్. దీన్ని అలా దీని తర్వాత నీ క్వశ్చన్లలో అది కూడా ఉండాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ గురురాజ్. అన్న ఇప్పుడు ఈ ఆథెంటిసిటీ వచ్చావా? రెడీ రెడీ. నేను కొంచెం కంఫర్టబుల్ అవుతాను. రెడీ చెప్పన్నా, అది ఏంటి కథ? దాన్ని షూట్ చేసేటప్పుడు ఏమనుకున్నారు ఏంటి? బయటకు వచ్చిన తర్వాత రెస్పాన్స్ చూసి హౌ డిడ్ యూ ఫీల్ ఏంటి? అదే లేదు బ్రో, అంటే మనం ఎవరి పేర్లు తీసుకోవద్దు కానీ చెప్పండి. పేర్లు అవన్నీ ఏం లేదు, అనుకోని కూడా ఏం ఎవరిది చేయలేదు. మనోడు కొంచెం మలయాళంకి వెళ్ళి హీరోగాడి ఇక్కడి నుంచి మలయాళంకి వెళ్ళి చదివే క్యారెక్టర్. ఈడికి సెటైల్ మలయాళం సినిమాల మీద వేస్తూనే ఉంటాడు చిన్న ఈడికి ఫీలింగ్ ఉంటుంది. ఇంకా అది ఉంటుంది. ఏమైనా సౌత్ లో మనం మలయాళం సినిమాలు ఎంకరేజ్ చేసినట్టు ఆవిడ ఎంకరేజ్ చేయరు అనే క్యారెక్టర్ ఈడు అనుకుంటూ ఉంటాడు కొంచెం. ఇది కుమార్ అత్తినాగుడు బ్రో, వాడి క్యారెక్టరేషన్ అది. వీడు ఒకానొక సిచ్యువేషన్లో వీడు హీరోయిన్ దగ్గర ఎలా బిహేవ్ చేయాలో తెలియక వీడికి పిచ్చి పట్టిపోయినట్టు వీడు బిహేవ్ చేయాలి. అంటే ఆడ ఉన్న కాంటెస్ట్ మాట్లాడకూడదు, ఏదో డిఫరెంట్గా మాట్లాడాలి. అప్పుడు ఈ టప్పున మన ప్రేమ కథలో ప్రాబ్లం ఏంటో తెలుసా అని చెప్పేసి అలా టాపిక్ డైవర్ట్ చేసి అప్పటికప్పుడు సెట్లో ఫ్లోలో అనుకొని చేసింది అది. అంతే. అంటే ఒకరిని ఇప్పుడు ఇది మన రగడి గారని వచ్చింది, బార్బెల్ గారని వచ్చింది, వాళ్ళు అని అన్నారు. అది అసలు ఎవరు మనమైతే ఇంటెన్షనల్గా అదేం లేదు. ఆ టైంకి ఓకే ఇలా చేద్దాం ఇది చేద్దాం. కానీ లాస్ట్ డేలో ఒకటి ఉంటుంది, ఏది మన ఏనంటారు, ఎవరి ప్రేమ ఏదైనా పర్లేదు మన ప్రేమ మాత్రం బాగుండాలి అన్నది ఎక్కడో రగడి గారిది కొంచెం ఉంటుంది. అంటే ఏదో చిన్నది లేదని నేను చెప్పను కానీ, బట్ ఓకే అది ఇంటెన్షనల్గా చేసింది కాదు. ఫ్లోలో వెళ్ళేటప్పుడు ఏంటంటే కొంచెం, బట్ అందుకే ఎవరి పేరు కానీ అది మేము ఎక్కడే కానీ సినిమాలు నేను అది ఎప్పుడు చేయను. ఒకరి నేమ్ యూజ్ చేసి అది ఐ నెవర్ డూ ఇట్. అది ఇప్పుడే కాదు, ఒకవేళ చేస్తే వాళ్ళ పర్మిషన్ తీసుకుంటాను కొంచెం. అది ఎందుకంటే నేను అలా ఎప్పుడు చేయను. ఇది కూడా ఒకవేళ నిజంగా వాళ్ళని ఉద్దేశించి చేసినట్టయితే ఇప్పుడు చెప్పేసాను ఆనెస్ట్గా, ఇదిగో మిమ్మల్ని ఉద్దేశించి చేశానండి. ఎందుకంటే దాంట్లో ఏం తప్పుగా చేయలే. అండ్ ఐ డిడ్ంట్ డూ ఎనీథింగ్. ఇప్పుడు నా మ్యానరిజమ్స్ని కొంతమంది అలా చేస్తూ ఉంటారు, సీనియర్ యాక్టర్స్ మ్యానరిజమ్స్ని అలా చేస్తూ ఉంటారు. మనకి ఎక్కడైనా సోషల్ మీడియాలో వైరల్ అయిన వాళ్ళ క్యాండిడేట్స్ మ్యానరిజమ్స్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎవరి పేరు యూజ్ చేయలేదు కాబట్టి దేర్ ఇస్ నో అబ్జెక్షన్. కానీ చేయలేదు, చేస్తున్నా నేను డైరెక్ట్గా చెప్పాను, అలా అనుకుని అయితే ఎవరిది చేయలేదు. సూపర్ సూపర్. అండ్ ఆన్ దాట్ నోట్, రివ్యూస్ని ఎంత సీరియస్ తీసుకుంటారన్నా మీరు సినిమాకు? అంటే అది పెద్ద టాపిక్ బ్రో, సీజన్ 3లో మాట్లాడుకుందాం. అది చాలా పెద్ద టాపిక్ ఇది అన్న. ఇప్పుడు మన సినిమాల విషయాలకు వస్తే సినిమాల విషయాలు కదా, అంటే ఇప్పుడు మొత్తంగా తిరిగి ఫిల్మోగ్రఫీ చూసుకుంటే 6 ఏళ్ళు 11వ సినిమా కదా ఇది, అంతే? 11ది కదా, ఆల్మోస్ట్ ఇయర్కి 2 అన్నట్టు లెక్క. బేసిక్గా 4 years అనుకోవచ్చు. ఓకే, అంటే ఆ లెక్క సినిమా చూసుకున్నా కూడా 2020నే 19 ఎలాగో ఎండ్ అది నవంబర్ 2020. ఇప్పుడు మనం 25లో ఉన్నాము. ఒక 2 years అలాగ లాక్డౌన్లో ఎత్తిపోయినా సరే 4 years వేసుకోవచ్చు. 4 years వేసుకో. అయినా ఆ విధంగా సినిమా రిలీజ్ అయిన ప్రకారం అయితే యూ హ్యావ్ అ గుడ్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ అనే చెప్పాలి. 2 films అయ్యారు. 2 films అయ్యారు. వాట్ అ లవ్లీ నెంబర్ టు హ్యావ్ అన్న. అంటే అందరు ఆడియన్స్ అందరికి కూడా ఇట్లా కావాలి, జనాలు ఇట్లా సినిమాలు అంటే ఏదో ఒక సినిమా ఉండాలి చూడడానికి. అండ్ అఫ్ కోర్స్ నీ సినిమా వస్తే డెఫినెట్లీ ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. కాబట్టి హౌ ఇంపార్టెంట్ ఈస్ దాట్ ఫర్ ఎనీ హీరో? మీరు ఒకటి నమ్మి వెళ్తున్నారు ముందరికి. ఇన్ జనరల్ కూడా యాజ్ అన్ ఆడియన్స్ ఇఫ్ యూ వాంట్ టు టెల్, అలా 2 సినిమాలు ఉంటే బాగుంటుంది, ఇన్ని సినిమాలు ఉంటే బాగుంటుంది అని చెప్పి యాజ్ అన్ ఆడియన్స్ ఏంటి అండ్ ప్రొడ్యూసర్కి ఏంటి? నా నేనేమనుకుంటానంటే బ్రో, యాజ్ అ హీరోగా కానీ ప్రొడ్యూసర్గా వాట్ ఎవర్ ఆడియన్, నేనేమను నాకు ఎంత వీలైతే అనే నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ నేను చేస్తాను బ్రో. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కంటెంట్ ఇంపార్టెంట్. ఆ సినిమాలో కంటెంట్ బాగుంటే, ఇప్పుడు ఎవరైతే నా దగ్గరికి వచ్చి ఒక డైరెక్టర్ ఒక కథ చెప్పాడో, నేను యాజ్ మచ్ యాజ్ న్యూ డైరెక్టర్స్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఇప్పటికి నేను 11 సినిమాలు చేస్తే నాకు తెలిసి ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ న్యూ డైరెక్టర్సే. నాకు తెలిసి ఇంకా నేను ఎలాగెలాగా అందరితో న్యూ డైరెక్టర్స్తోనే చేస్తాను. మోస్ట్ ఆఫ్ ద సినిమాస్ నేను న్యూ డైరెక్టర్స్తోనే చేస్తాను. నా ఫీలింగ్ ఏంటంటే, ఒక కథ విన్నప్పుడు మంచి కథ సెలెక్ట్ చేసుకోవడం నా బాధ్యత. నేను తీసుకుంటాను, బాగా చేద్దానే ప్రయత్నం.
ఇంకా తన చేతిలో ఉంటుంది. తన సినిమా ఎలా తీస్తున్నాడు, ఎలా ప్రూవ్ చేసుకుంటున్నాడు ఏంటి అన్నది ఉంటుంది. నాకైతే నేనేదో 2 ఇయర్స్కి ఒక సినిమా, ఇయర్కి ఒక సినిమా తీసి అన్ని హిట్లు కొట్టేద్దాం, అన్ని సినిమాలు హిట్లు కొట్టేసి టాప్లో కూర్చునేద్దాం, నిల్చుందాం, ఏదో స్టార్టమ్కి వెళ్ళిపోదాం నా జోన్లో అయితే యాజ్ ఆఫ్ నో అసలు లేను బ్రో. నేను ఫిలిమ్స్ని ఎంజాయ్ చేద్దాం, మంచి టెక్నీషియన్స్తో వర్క్ చేద్దాం. నేను ఇయర్కి 3-4 సినిమాలు చేయగలిగితే నేను చాలామంది టెక్నీషియన్స్ ఇండస్ట్రీకి వస్తారు. ఎంతమంది డైరెక్టర్స్ అవ్వాలని ఉన్నారో ఇండస్ట్రీలో 10 ఏళ్ళగా ఇంటి నుంచి వచ్చేసి ఇంకా ఇప్పటికీ డైరెక్టర్స్ అవ్వకుండా ఉన్నారో చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఎవరో ఒకరు ఆపర్చునిటీ ఇవ్వాలి, లేకపోతే వాళ్ళ సినిమా స్క్రీన్ పైకి రాదు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు టాలెంటెడ్ అయితే ప్రూవ్ అవుతుంది, లేకపోతే లేదు. బట్ నేను ఆ జోన్లో ఉందాం అనుకుంటున్నాను బ్రో. నేను ప్రతి ఒక్క సినిమా కొట్టేయాలి, నాకు అదేంది మనము ట్విట్టర్లోనో ఇన్స్టాగ్రామ్లోనో పోస్ట్ వేస్తే దిస్ హీరో హ్యాజ్ ఆల్ ద హిట్స్ ఇది అనే జోన్ నాకు లేదు. నేను హ్యాపీగా మంచి సినిమాలు తీద్దాం, నెంబర్ ఆఫ్ పీపుల్కి ఆపర్చునిటీ ఇద్దాం, మోర్ నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్తో వర్క్ చేసి ఇఫ్ దే ఆర్ వెరీ క్యాపబుల్ ఆఫ్ బాగా సినిమా తీయగలిగి అంతా జరిగితే వెరీ హ్యాపీ. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే లీవ్ ఇట్ టు ఆడియన్స్. మనం సినిమా చేస్తాం, వాళ్ళు బాగుంటే చూస్తారు, బాగాలేదంటే చూడరు. బట్ నా ఫీలింగ్ ఏంటంటే కొత్త టాలెంట్ అంతా బయటకు వస్తుంది కదా, మేము ఖచ్చితంగా ఆ సినిమా బాగా చేయగలిగితేనే ఆడియన్స్ చూస్తున్నారు, లేదు అంటే చూడరు. నేను ఆ జోన్లో ఆలోచిస్తాను నా మైండ్ సెట్కి. సూపర్ అన్న. అండ్ ఇట్లా అంటే ఇప్పుడు 2 టైప్స్ ఉంటుంది కదా. ఇప్పుడు మనం వెన్ ఈ కమ్ వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి మనం కొత్త సినిమాలు కొత్త డైరెక్టర్లతో చేస్తున్నాం అనుకున్నప్పుడు లోపల ఎక్కడ ఉండదు అన్న మీకు. అంటే ఒక పెద్ద డైరెక్టర్తో ఒక సినిమా చేయాలి అంటే ఒక కమర్షియల్ జోన్లోకి నేను వెళ్ళాలి అంటే కమర్షియల్ డెఫినెట్లీ ఇప్పుడు కమర్షియల్ అంటే యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ సేయింగ్. ఒక పెద్ద డైరెక్టర్తో సినిమా చేయాలి అది అనేది ఒక సక్సెస్ అని అనుకుంటారు. లేదు నేను నా కొత్త డైరెక్టర్తోనే నేను చేసుకుంటూ వెళ్ళి అది సక్సెస్ కొడితే అది నాకు ఎక్కువ కిక్ ఇస్తుందని. సో వాట్ కైండ్ ఆఫ్ థింకింగ్ యూ హ్యావ్? నేను అది ఏది బిలీవ్ చేయను. నాకు ఇప్పుడు పెద్ద డైరెక్టరా కొత్త డైరెక్టరా అన్నది థింగే కాదు బ్రో. ఇట్ డజంట్ మ్యాటర్ అని నా ఫీలింగ్. ఆ టైంకి ఆ స్క్రిప్ట్ వర్కౌట్ అయ్యి అతను బాగా తీయగలిగి బాగా చేస్తే ఆ డైరెక్టర్ గొప్ప డైరెక్టర్. నా ఫీలింగ్లో ఇప్పుడు నాకు కొత్త డైరెక్టర్ వచ్చి నాకు ఫ్లాప్ ఇస్తాడని లేదు, ఇప్పుడు నేను స్టార్ డైరెక్టర్తో చేసి ఫ్లాప్ పడదు అన్న గ్యారంటీ లేదు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ టైంకి ఆ స్క్రిప్ట్ వర్కౌట్ అవ్వాలి, మీ ఇద్దరం మంచిగా సింక్ అయ్యి మంచి సినిమా చేస్తే వర్కౌట్ అవుతుంది. నాకు ఆ ఈక్వేషన్స్ అన్నది నేను ఐఎమ్ వెరీ క్లియర్. అంటే నేను ఆ జోన్లో లేను, అందుకే చాలా క్లియర్గా చెప్తున్నా. ఇప్పుడు ఇట్స్ వెరీ ఈజీ బ్రో. ఈజీ అంటే నాకు చేయాలనిపించింది అనుకో ఒక పెద్ద డైరెక్టర్ గారితో, మేబీ నేను వెళ్ళి అడగడము, అప్రోచ్ అవ్వడము, లేదమ్మా వాళ్ళు నిజంగానే వేరే వాళ్ళతో చేయాలంటే ఇప్పుడు లేదులేమ్మా కిరణ్ అంటారు, ఇంకొకసారి 1 మంత్ తర్వాత ప్రయత్నిస్తా, లేదు అని అంటే ఒకసారి కాకపోయినా ఒకసారి తెగుద్ది. కాంబినేషన్ సెట్ చేసి చేయడం అన్నది చేసేయచ్చు, అది ప్రాబ్లం ఏం కాదు. నేను ఆ రన్నింగ్లో లేను. హ్యాపీగా మంచి కొత్త టాలెంట్తో లైక్ పెద్ద డైరెక్టర్స్ వస్తే వెరీ హ్యాపీ చేస్తాను. నాకెందుకో యాజ్ ఆఫ్ నౌ నెక్స్ట్ 3 ఇయర్స్ అయితే ఫిల్మ్ మేకింగ్ని ఎంజాయ్ చేద్దామనే జోన్లో ఉన్నాను బ్రో. మీకు అర్థమైంది అనుకుంటున్నా. మేబీ నేను ఇంకా ఎలా చెప్పానో నాకు తెలియదు. బ్లాక్ కాఫీ మ్యాజిక్. అర్థమైందన్న. అండ్ నాకు ఎప్పుడు అనిపించేది ఏంటి అంటే ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ దిస్. ఇప్పుడు మనం ఒక ఫేమ్ కోసం ఒక మనం చేసే పని జనాలకు తెలియాలి అనుకుని వస్తాం కదా ఇండస్ట్రీకి. వచ్చిన తర్వాత ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎస్ ఐ ఆమ్ నోన్ నౌ అంటే ఇప్పుడు నన్ను నేను ఒక యాక్టర్ అని చెప్పుకోవచ్చు గర్వంగా బయట అనే సిచ్యువేషన్ వచ్చిన తర్వాత ఆ మైండ్ సెట్ ఎట్లా చేంజ్ అవుతుంది? హౌ ఇస్ దాట్? అంటే నేను అచీవ్ చేశాను అనే ఫీలింగ్ ఎంత హై ఉంటుందని ఒక్కసారి అన్న. ఎందుకంటే చాలా మంది వచ్చేసిన తర్వాత ఇది డెఫినెట్లీ అవంతా విన్నాం, కానీ హౌ ఇస్ దట్ హై ఆఫ్టర్ అచీవింగ్ వాట్ యూ వాంటెడ్ టు డూ? పిచ్చకి ఎక్కుంటుంది బ్రో. ఎవ్వడు నీ చుట్టూ లేనప్పుడు ఒకడివే కూర్చొని ఓ పెగ్గేసుకొని తాగుతూ ఇవన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేసావు, ఇప్పుడు ఎక్కడున్నావు అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది చూడు బ్రో. దాని అది 100 కోట్లు బ్రో. ఆ ఫీలింగే వేరు. అది నువ్వు ఏది సాధించాలనుకుంటున్నావో అది సాధించినప్పుడు. నువ్వు ఏది అవ్వాలనుకున్నావు, ఓకే, నువ్వు డాక్టర్ అవ్వాలనుకుంటున్నావా, ఫిలిం మేకర్ అవ్వాలనుకుంటున్నావా, నువ్వు ఇంకొకటి ట్రావెలర్ అవ్వాలనుకుంటున్నావా, ఏది అన్నది డజంట్ మ్యాటర్. నువ్వు అనుకున్నది నువ్వు సాధించి ఆ రికగ్నేషన్ వచ్చినప్పుడు ఉండే కిక్ అన్నది లైఫ్ టైం బ్రో. అది అందుకే నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తా, ఆల్ యూత్, యంగ్ జనరేషన్ పీపుల్ని, అట్ ఎనీ కాస్ట్ నీకు ఏమనిపిస్తున్నా, ఎంత రిస్క్ అనిపిస్తున్నా, ఇది అవ్వదని ఎంతమంది చెప్తున్నా, మీరు ఏదైతే అవ్వాలనుకుంటున్నారో అదే అవ్వండి. ఎందుకంటే అది ఇచ్చే కిక్ నీకు ఈ యూనివర్స్లో ఏది ఇవ్వదు అన్న ఫీలింగ్. ఏది ఇవ్వదు, అది ఇచ్చే కిక్. నీకు ఏది కావాలనుకుంటున్నావో అది నీకు వస్తే అది ఇచ్చే కిక్ ఏది ఇవ్వదు. అది కాకుండా నీకు ఏమి వచ్చినా వెరైటీ ఎన్ని వచ్చినా ఇదిగో అటు మాత్రమే ఉంటుంది. పొగలు బాగుండి రాత్రి బాగాలేకపోవడం, రాత్రి బాగుండి పొగలు బాగాలేకపోవడం, ఏదో ఒక చిన్న డిస్కషన్ అయితే ఉంటుంది. నువ్వు కనెక్ట్ అయిపోయావా? నేను చాలా అవును కదా, ఇలానే చేయాలి కదా, ఎందుకు
అంటే మెయిన్లీ ఇంట్లో వాళ్ళని ఒప్పించడం పెద్ద ప్రాబ్లం అయిపోతుందన్న. అదే అక్కడే నేను ఎప్పుడు దొరికిపోయేది అక్కడే. అంటే ఏంటి ఎట్లా చెప్పాలి వీళ్ళకి, అంటే ఎప్పుడు లోపల అనిపించేది ఏంటంటే ఇప్పుడు ఒక స్టెప్ తీసుకోవాలనుకుంటున్నాం అనుకో, ఇంట్లో వాళ్ళు ఏంటంటే మన మంచి కోసం డబ్బులు మనకు నెల నెల రావాలి, అదొకటి చూసుకోరా, బ్యాకప్ ప్లాన్ బి ఒకటి పెట్టుకోరా, ఈ బిజినెస్లు మన వల్ల వర్కౌట్ కావు, ఇది ఇండస్ట్రీ మన వల్ల వర్కౌట్ కాదు అన్నప్పుడు నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఆ ఎవరో ఒక్కళ్ళు ఇంట్లో పోని, అది అక్క కానివ్వండి అమ్మ కానివ్వండి, ఎవరో ఒకళ్ళు కూర్చోబెట్టి ఎందుకురా, ఏంటి నువ్వు ఇలా వెళ్దాం అనుకుంటున్నావు, ఏంటి నీ కాన్ఫిడెన్స్, ఎందుకు అట్లా వెళ్ళాలనుకుంటున్నావు, డబ్బులు ఎలా సంపాదించాలనుకుంటున్నావు ఇందులో అని ఎవడన్నా ఒకడు కూర్చోబెట్టి అడిగితే బాగుంటుందేమో అనిపిస్తుంది అన్న. ఏం లేదు బ్రో, సింపుల్ చెప్పేసాను. ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే అమ్మా నాన్నకి మన మీద డిపెండ్ అయ్యే సిచ్యువేషన్ లేదు అంటే వెరీ హ్యాపీ. వాళ్ళు తినేంత వరకు లేకపోతే వాళ్ళ లైఫ్లో వాళ్ళని మనం ఇబ్బంది పెట్టినంత వరకు ఉంటే వెరీ హ్యాపీ. అలాంటి సినారియో ఉండింది అనుకో, శ్రీమంతుడి సినిమాలో మహేష్ బాబు గారు అంటారు కదా, ఐఎమ్ వెరీ బ్యాడ్ సన్. వెళ్ళిపోయి ఇంట్లో కూర్చొని నేను పనికి మాలిన కొడుకుని 10 సంవత్సరాలు నేను వెళ్ళిపోతున్నాను, నేను పనికొస్తాను పనికిరానో కూడా నాకు తెలీదు, నేను ఒక 10 years ఏం చేస్తానో కూడా నాకు తెలియదు. మీరు వదిలేండి, మీరు ముందు ఒక 0 expectations పెట్టుకోండి. నేను ఒక కొడుకుని కన్నాను, 22 సంవత్సరాలు నేను సాకాను, ఇంత వర్స్ట్గా నా కడుపును పుడతాడని నేను అనుకోలేదు అనేది మీరు ఫిక్స్ అయిపోండి. అన్నీ బాగుండి నేను కష్టపడి అది 2 సంవత్సరాలు పడుతుందో 3 సంవత్సరాలు 10 సంవత్సరాలు పడుతుందో నేను సక్సెస్ అయితే ఆ రోజు నువ్వు గొప్పగా నా కొడుకు రాయడని చెప్పుకో అని నువ్వు ప్రిపేర్ చేసి నువ్వు వచ్చేయడమే బ్రో. నేనేమంటున్నాను, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు 2 సంవత్సరాలు కానీ 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కానీ ఏదో ఒక రోజు క్లిక్ అవుతావు. ఆ క్లిక్ అయినప్పుడు ఆ ఒక్క 1 minute ఫీలింగ్ చాలు ఈ 10 years నువ్వు పడ్డ కష్టం మొత్తం పోవడానికి అన్నది నా ఫీలింగ్ అంటున్నా. లేదు ఈ 10 years నువ్వు నడుపుతూ ఉంటావు, పోనీ ఒకటి మాట్లాడుకున్నావు, సరే ఏదో సక్సెస్ వద్దాం ఎక్కడికని అంటే తినకన్నా అయితే పడుకోవు కదా, ఏదో ఒకటి చేస్తావు, ఏదో ఒకటి ఎక్కడో అడుక్కోనని తినైనా మనం పడుకుంటాం, కడుపు అయితే నిండుతుంది. అదైతే మనమే చచ్చిపోం, ఫుడ్ లేక ఇదేదో బర్రెంకలు ఏదో లోపలికి వెళ్ళిపోయి రేపో మాపో చెడిపోతున్నాం, రోడ్డు మీద పడిపోతాం, ఆ సిచ్యువేషన్ అయితే రాదు. మనకంటూ కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, అన్నం అయితే పెడతారు, డబ్బులు ఇవ్వకపోవచ్చు కానీ అరే మామ అని చెప్తే ఏదో టైంలో వాళ్ళు అన్నం ఏదో పడేస్తారు, తింటాం, సేఫ్ ఉంటుంది. అదే అలా గడిపేసి తెలియకుండా మన ఎయిమ్ మీద మనం ఉండి 10 సంవత్సరాల తర్వాత క్లిక్ అయినా అది హై వేర్ బ్రో. నేను ఇన్నిసార్లు నేను చెప్తానంటే బ్రో, ఇక్కడ ఎవ్వడు గొప్పడు కాదు, జెన్యున్గా చెప్తున్నాడు, ఎవ్వడు గొప్పడు కాదు. ఎవడైతే వాడి డేలో వాడు చాలా హ్యాపీగా సాటిస్ఫైయింగ్గా ఉన్నాడు వాడే గొప్పడు. 1,00,000 కోట్లు ఉన్నాడు గొప్పడు కాదు, 100 కోట్లు ఉన్నాడు గొప్పడు కాదు, అసలు కోట్లు లేనాడు గొప్పడు కాకున్నా కూడా కాదు. ఎవడైతే వాళ్ళ లైఫ్లో చాలా ప్రశాంతంగా ఒకరిని ఇబ్బంది పెట్టకన్నా, వాడి జీవితం వాడు బాగా చూసుకొని ఒకడికి మోసం చేయకన్నా 8 గంటలు ప్రశాంతంగా పడుకుంటున్నాడో వాడే గొప్పడు. నా దృష్టిలో వాడే గొప్పడు బ్రో. అంటే అది ఎప్పుడు 8 గంటలు వాడు ప్రశాంతంగా పడుకుంటాడు, వాడికి నచ్చిన పని చేయడం, వాడికి నచ్చిన మనుషులతో ఉండడం, ఎవరిని ఇబ్బంది పెట్టకన్నా నా జీవితాన్ని నేను చూసుకుంటాం అన్నాడు ఉంటాడు. ఆ క్లారిటీ ఉన్నప్పుడు ఏముంది బ్రో, లైఫ్ బొచ్చు, అది సింపుల్, వెరీ సింపుల్. నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తానంటే, ఎవరన్నా నా దగ్గరికి వచ్చి అన్నా మేము కష్టపడాలనుకుంటున్నాము, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నా, వాళ్ళు ఇది అంటున్నారన్నా, మేము ఏది వెళ్ళలేకపోతున్నా, రే సరే నువ్వు ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి నువ్వు ఆగిపోతావు, ఇంకో ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీ కొడుకు ఆగిపోతాడు, వచ్చే జనరేషన్ ఆగిపోద్ది, జనరేషన్స్ ఫ్యామిలీలు అలాగే ఆగిపోతే ఎవడన్నా ఒక్కడన్నా బయటకు వచ్చి ఆ ఫ్యామిలీ 10 ఫ్యామిలీలు మాట్లాడుకుంటేలాగా ఇంకెవడు చేస్తాడు? టార్చ్ బేరర్ అదే అంత పెద్ద పదాలు కాకపోయినా మనం ఏంటంటే అట్లీస్ట్ ఎవడో ఒకడు ఇంట్లో నుంచి బయటకు వచ్చి రిస్క్ చేసి 10 మందికి తెలిసేలానో 10 మందికి మనం వర్క్ ఇచ్చేలానో చేస్తే అది వేరు కదా బ్రో. ఒకరు ఇంట్లో నుంచి అదేదో ముందు ఏదేదో పథకం పెట్టేవాళ్ళు కదా, ఇది దాన్ని ఏమంటారు, మన మిలిటరీకి ఇంట్లో వాళ్ళు 2 కొడుకులు ఉంటే ఒకరు వచ్చేయండి అన్నట్టు, ఒకరిని సాక్రిఫైస్ చేసేద్దాం, ఏదైతే అదైంది. కరెక్ట్ అండి. ఇది నాకు చెప్తుంటే ఈ సామెతలు ఉంటాయి కదన్నా తెలుగులో, ఇవే కొంచెం చెడగొడుతున్నాయేమో అనిపిస్తుంది. ఫస్ట్ సామెతలు ఇవన్నీ అంటే మామూలుగా ఇంట గెలిచి రచ్చ గెలవాలి, ఫస్ట్ ఇంట్లో వాళ్ళని గెలువు, తర్వాత బయటకు వెళ్ళి గెలువు అంటే నువ్వు ఇవన్నీ పెట్టుకుంటే ఇంట్లో వాళ్ళు నన్ను గెలవనివ్వట్లేదు, రచ్చ గెలవాలంటే సపోర్ట్ చేయట్లేదు, నేను వీళ్ళని గెలవాలేమో అని చెప్పి టైం అంతా పోతుంది, ఏం చేయమంటావు నన్ను అని చెప్పి చాలా రోజులు దీంట్లో ఉండిపోయాను నేను. అండ్ ఇప్పుడు మీరు చెప్తుంటే నేను మా ఫ్రెండ్స్తో కూర్చుని ఏముందిరా లైఫ్లో అని చెప్పి అందరం కూర్చుని మాట్లాడుకుంటున్నాము. నేను చెప్తున్నా, నేను జిమ్కి వెళ్తుంటే ఒక ఆయన వస్తాడు రా, ఆయన బిల్డర్ అంటే, బిల్డరా ఏంది ఏం చేస్తాడు, బిల్డర్ అంటే ఆర్కిటెక్టరా, ఆయన జిమ్లో బాడీ బిల్డర్ కాదు వస్తున్నాడు, ఆయన ఇట్లా చేస్తూ ఆయన మంచి పెద్ద కార్లో వస్తాడు రా అని అనుకున్నా, ఇంత పెద్ద కారు ఉన్న మన జిమ్కి ఎందుకు వస్తాడు అనిపిస్తుంటుంది నాకు. వస్తాడు ఫుల్ అంటే బాగానే, అంటే జిమ్ చేస్తున్నట్టు అయితే కనిపించాడు, కానీ మొన్న జిమ్ వాళ్ళందరం బయటికి వెళ్ళినప్పుడు
నేను పనిలో ఉంటే మీరు నన్ను తీసుకొచ్చారు అన్నాడు. ఏం పని అంటే నేను పెగ్గేస్తున్నా మీరు నన్ను తీసుకుని వచ్చారు అన్నాడు. ఏం చేస్తాడు రా అంటే పొద్దునంతా చూసుకుంటాడు రా, కాల్స్ వస్తాయి 9 o'clockకి 5 దాకా పని చేస్తాడు. ఇంటికి వెళ్ళి బార్ సెటప్ ఉందంట, 2 పెగ్గులు ఆన్ రాక్స్, నేను వేరేది కూడా ఏమి వేసుకోను ఆన్ రాక్స్ అని చెప్పి 2 పెగ్గులు వేసుకుని పడుకుంటాడు అంటారు. మా ఫ్రెండ్ గారు పక్క నుంచి నేను ఇంకా కంప్లీట్ కూడా చేయలేదు, అదిరా లైఫ్ అంటే ఏందిరా ఇదంతా మనం చేసేది అని చెప్పి ఎంత అంటే ఇప్పుడు మీరు అంటుంటే అల్టిమేట్ గోల్ అదేనేమో అన్న. నువ్వు అనుకుంటావు తమ్ముడు. నేను ఆ సినిమా చూసినప్పుడు బీటెక్లో ఉన్నప్పుడు అయిపోయిన నెక్స్ట్ ఇయర్ చూసా. లాస్ట్లో మా డబ్బులు ఉన్న కష్టాలు మీకు ఏం తెలుసు బ్రో అంటే మన ఫీలింగ్ ఏంటప్పుడు, బొచ్చులే ఉన్నోడు ఎన్నైనా చెప్తాడు, నువ్వు చెప్తే వచ్చిందా మా కష్టాలకు ముందు నీ కష్టాలు అని ఒక ఫీలింగ్ ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎన్నో కోట్లు ఉండే వాళ్ళు అందరినీ గెలిచాను బ్రో. జెన్యున్గా చెప్తాను, మన లైఫ్ చాలా హ్యాపీ లైఫ్. వాళ్ళకున్న కష్టాలే వేరు బ్రో. ఎందుకు డబ్బులు ఉన్నాయో వాళ్ళకు తెలియదు. మన చుట్టూ చాలా మంది ఉంటారు బ్రో, మీరు బాగా గమనించండి. ఎప్పుడైనా మనం వాళ్ళు వెళ్ళే లుక్ ఒకసారి ఇచ్చినాం అనుకో, అతను ఏదో పెద్ద కారులో తిరుగుతుంటాడు, పెద్ద ఉంటాడు, మనకు అతని ఫేస్ని కాసేపు అబ్జర్వ్ చేస్తే తెలిసిపోద్ది అతనికి ఇంత డబ్బులు ఎందుకు వచ్చి అతనికి తెలియదు. ఎందుకు వస్తాయి కొంతమందికి, ఎందుకు డబ్బులు. పోనీ అతను హ్యాపీగా ఉన్నాడా అంటే చెప్పలేం. యూ నెవర్ నో బ్రో. అతను హ్యాపీ, వాడి కష్టాలు వాడుకుంటాయి, 100 తిప్పలు ఉంటాయి. నేను అందుకే అన్నా, మన క్లారిటీ మనకుంటే ఈ ఎదుటోళ్ళ గురించి మనకు అనవసరం, మనం హ్యాపీగా ఉంటాం. ఇప్పుడు ఇంత క్లారిటీ వచ్చింది కదన్నా, ఇంట్లో నుంచి వెళ్ళిపోతావు ఈరోజు సక్సెస్ ఏదైనా వస్తా చెప్పేసారా అయిపోయింది. ఎందుకంటే ఏం మాట్లాడినా కూడా ఇమోషనల్గా వెళ్ళిపోతున్నారన్న నాకు. మీరు ఏడవకండి ప్రతిదానికి. అదొకటి ఉంటుంది, ఏమన్నా మాట్లాడితే ఒగ్గానో కొడుకురు అంటే ఒకటి కాక 100 మంది ఉంటారా మరి. ఇంకా ఒగ్గానో కొడుకు. ఇప్పుడు నేను ఏం చేయమంటారు దానికి, నేనేం చేయను దానికి చెప్పండి మీరు. అదే ప్రతిదానికి ఏది పెట్టి మేమేం చేశాను నాన్న, ఏముంది నాన్న అంటే, అరే ఇప్పుడు నేను దాన్ని ఏమన్నా సరే ఏడవకండి. ఇప్పుడు చాలా మంది యూత్ లైఫ్ అదే ప్రాబ్లం బ్రో. ఇంట్లో వాళ్ళతో కన్విన్స్ చేయలేక ఇంట్లో ఏడ్చి అటు నుంచి ఈదులోకి వెళ్దామంటే ఈదులో వాళ్ళతో అనిపించుకొని ఊరు బయట చెట్టు కింద కూర్చొని ఏడవడం తప్ప. అంటే ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు ఇంట్లో ఏడుద్దామంటే కూడా ఎక్కడ ఎటు చూసినా మీరు కనబడుతున్నారు. నేను బాత్రూంలోకి వెళ్ళి ఏడుద్దాం అంటే ఏం చేస్తున్నావు ఇంతే బాత్రూంలో అంటే, ఇది ఇక్కడ కూడా నాకు ప్రైవసీ ఇవ్వకపోతే నేను ఏం చేయను. అండ్ హైలైట్ అన్న, ఇది మనం తీసేద్దాం కావాలంటే, కానీ కళలో నువ్వు సక్సెస్ అవ్వలేదు అనిపించింది నాకు, వద్దంటున్నారన్నా. నేను అసలే కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువలో నడుస్తున్నాను, మీరేం మాట్లాడలేదని ఇప్పుడు వచ్చి మీ కళలో అదే నువ్వు సక్సెస్ అవ్వాలని చెప్పి నేను అన్నం తినడం ఆపేస్తున్నాను, నేను ఇప్పటి నుంచి అన్నం తినను అంటున్నాను మా మమ్మీ. అంటే ఇప్పుడు ప్రెషర్ సపోర్ట్ చేయకపోగా ఇప్పుడు వచ్చి నాకు మిలెట్స్, నేను ఉప్మా అనేది తింటా, నాకు రోటీ కావాలి, ఇవన్నీ ఓకే నా మంచి కోసమే చేస్తున్నాను. కానీ ఒక విధంగా ఎలా ప్రెషర్ పడుతుందా మీద, నేను రేపు ఏదో ఒకటి చేసేయాలి అని చెప్పి నేను ఏదైనా వేరే చేసేస్తానా ఏంటి. చాలా మంది అలాంటి సిచ్యువేషన్లో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారు, ఇంట్లో వీడియోలు తీసి వాళ్ళ మదర్ రియాక్షన్, ఫాదర్ రియాక్షన్, అవి యూట్యూబ్ వీడియోలు చేసుకుంటున్నారు. కంటెంట్ మీట్ అయిపోయిందన్న ఇంట్లో కూడా, కెమెరా పెట్టేసి ఏదో కార్పొరేట్ కంపెనీ కంటెంట్ మీట్కి వెళ్తా అంటే నేను మా ఇంట్లోనే కంటెంట్ మీట్ స్టార్ట్ చేస్తాను నేను కూడా. ఎందుకంటే కెమెరా ముందు రాగానే మా ఇంట్లో అందరూ బాగా కాన్షియస్ అయిపోతారు. అంటే నువ్వు నవ్వని కానీ ఏది మాట్లాడాను కానీ, అంటే ఇప్పుడు ఇంత కెమెరా ఎంత కష్టం వాళ్ళకి అప్పుడు అదే నేను ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడు పోనీ ఎలా మీరు నా మాట వినట్లేదు, ఇప్పుడు మాట్లాడండి అయిపోద్ది. లేదు, చాలా కాంప్లికేటెడ్ లైఫ్ లేం బ్రో. ఇదిగో ఇంట్లో ఎంత కష్టాలు ఉంటాయి. నైట్ పడుకొని ఫోన్ పడుకుంటే నాలంటాడు ఎవడో వస్తాడు దాంట్లోకి. ఏం కాదు, సక్సెస్ అవ్వడం చాలా ఈజీ, మీరు అవ్వండి, మీ గోల్ మీరు అచీవ్ చేయండి అంటే ఇదొక టార్చర్. ఇంతమంది సొసైటీ ప్రెషర్ మధ్యలో ఇంత ఈజీ అంటున్నాడు వీడు. ఇంట్లో వాళ్ళు ఏమో ఇది అంటున్నారు. చాలా ఒక సగటు 20 నుంచి 25 ఏళ్ళ ఒక కుర్రోడు ఉంటాడు కదా, వాడుకున్న కష్టాలు వేరే బ్రో, ఎవడికి ఉండవు. ఒక పక్క లవర్తో ప్రాబ్లం ఉంటుంది, ఒక పక్క పాపం కెరియర్ చూసింగ్ ఆప్షన్లో ప్రాబ్లం ఉంటుంది, ఇంకో పక్క ఏదో ఒకటి అవుదాము అని అంటే ఇన్ని ప్రాబ్లమ్స్, ఏం చేయలేం బ్రో. అదే అన్న, అంత అయిన తర్వాత వెళ్ళి ఎవరితో మాట్లాడుతుంటే నీ మూడ్ సరిగ్గా లేదనిపిస్తుంది నాకు. లేదు అందుకే నువ్వు ఉన్నావు కదా, ఏదో ఒకటి చెయ్యి కదన్నా. ఇప్పుడు వచ్చి నిన్ను అడిషనల్గా మా ఫ్యామిలీ అంటే నేనేం చేయలేను, నేను సెలెక్ట్ చేసుకోలేదు, ఉన్నారు వాళ్ళని నేనేం అనలేను. ఇప్పుడు నువ్వు వచ్చి నీకు వాళ్ళ మూడు బాగాలేదు, నువ్వు ఎందుకు నాతో ఇలా ఉంటావు అంటే నువ్వు ఏదో ఒకటి చేయలేదు దాని గురించి. ఇప్పుడు నా మూడు బాగాలేదని నువ్వు మూడు బాగు చేసుకుని ఇంకెందుకు, అసలు చాలా ట్రిక్కీ సిచ్యువేషన్ అన్న. అందుకే నేను చెప్తున్నా బ్రో, 20 నుంచి 25 ఆర్ 27 వాళ్ళ అబ్బాయిలకు ఉన్న ప్రాబ్లమ్స్ అనేది అది చాలా టిపికల్ బ్రో. అది పర్టికులర్ ఇప్పుడున్న సొసైటీలో టార్చర్ వాళ్ళకి.
ఖచ్చితంగా నువ్వు చూడు, చాలా మందికి 80% ఆఫ్ ద అబ్బాయిలకి బీటెక్ కాలేజ్ అయిపోయి ఫైనల్ ఇయర్ అయిపోయినప్పుడు స్లామ్ బుక్ ఒకటి వస్తుంది. అప్పటిదాకా మన లవర్ అనుకున్న స్లామ్లో విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరీర్ అని రాస్తారు దాన్ని. అంటే ఏంటి, ఇప్పుడు నాతో ఉండవు ఆ కెరియర్లో, విష్ యూ ఆల్ ద బెస్ట్ అని రాస్తావు ఏంటంటే వెళ్ళిపోతావు ఇప్పుడు నా కెరియర్ నుంచి. ఖచ్చితంగా ఫేర్వెల్ రోజు అందరికీ బాయ్ చెప్పినట్టే ఆ అమ్మాయి మనకు బాయ్ చెప్పేసి మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ వెళ్ళిపోతారు. అక్కడి నుంచి వాడు ఏం చేయాలి, వద్దనుకున్నా సరే అప్పటికి అలవాటు పడిన మందుకో ఇంకో దానికి ఒక 2 years నా లవర్ వెళ్ళిపోయింది మామ అని ఏడవడానికి. ఆ 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మామ ఏంది నేను ఏడుస్తున్నాను లాస్ట్ 2 years, నేను చక్కగా కెరీర్ ఏదో ఒకటి చూసుకోవాలి కదా ఎప్పుడు అని చెప్పి వాడు ఏ కెరియర్ చూసుకుందాము అని చూస్ చేసే లోపు ఇంకొక 2 years వెళ్ళిపోద్ది. కరెక్ట్గా 24-25కి వచ్చేసరికి ఇంట్లో వాళ్ళు ఇంకా ఎన్ని రోజులని మా తిండి తింటావరా నీకన్నా అరుగుతుందా అంటారు. అప్పుడు సరే ఏదో ఒకటి చేద్దామనే ప్రజెస్లో ఇందాక మనం డిస్కస్ చేసిన ఇవన్నీ వస్తాయి. అమ్మ టార్చర్ బ్రో, ఏం చేయలేం, ఇన్ని దాటుకొని బతికాడంటే వాడు గొప్పడు. అదే అన్న, నేను అదే అంటున్నా, సభాష్ నువ్వు నీకేం పర్లేదు మనం చూసుకుందాం అనేసి. నేనేమంటానంటే బ్రో 21 బీటెక్ నుంచి అలా బయటకు వస్తాడు, ఫస్ట్ ఇవన్నీ ఎలిమినేట్ చేసి నువ్వు దూకి, నీకేం కావాలో దూకేసావు అనుకో, ఎవడేమనుకున్నా నీకు అనవసరం. అట్లీస్ట్ ఈ 4 సంవత్సరాలు నీ స్టెప్ నువ్వు స్టార్ట్ అన్నా చేసింటావు. అట్లీస్ట్ మనకు అప్పుడు చెప్పేవాళ్ళు లేడు బ్రో. 25 ఏళ్ళకి తట్టింది, ఓకే మనకు సినిమాలు అంటే ఇష్టం కదా, దీంట్లోనే బతికేస్తే పోవాలని అప్పటికి అర్థమైంది. ఏది ఇదిగో ఇవన్నీ కింద మీద పడి నీకు చెప్పినవన్నీ అయ్యి అంతా కింద పడితే అప్పటికి తట్టింది. అదేదో 21 yearsకి వచ్చేసాం అనుకో, ఆ క్లారిటీ ఉండి మనకి ఏం కావాలో అయిపోయింది అంతే. అలా అండు నాకు ఎప్పుడు మండుతుంటదన్న ఎవడన్నా మా మీద మాలాంటి వాళ్ళ మీదే నాకు ఖచ్చితంగా సక్సెస్ కానాడు, సక్సెస్ అయిన వాళ్ళ మీద మండుతూ ఉంటుంది. అది ప్రాబ్లం కొంచెం అది ఉంటుంది. ఓకే అది ఇప్పుడు మరి ఓకే నేను ఇప్పుడు ఉండదు. ఇప్పుడు బేసిక్గా ఏదో మనందరం ఒక ఈక్వల్ లేన్లోనే ఉంటాము. కష్టపడో లేకపోతే సరే మాకు టాలెంట్ లేకపోయినా టైం బాగుండో వచ్చేదో పడుతావు, నీకు బీభత్సమైన టాలెంట్ ఉంది, నువ్వేం చేస్తావు, రూమ్లో కూర్చోంటావు, నాదేదో సినిమా వస్తుంది, ఇదే సినిమా అంటే ఈడి సినిమా తీయడం ఏంటని చెప్పి నీ టాలెంట్ మొత్తం ఆ టైపింగ్లో పెడతావు, లేకపోతే ఒక వీడియో చేసి పెడతావు. ఈడు అవసరం, వీడికి ఏం సినిమాలు తీస్తున్నాడు పాపం, ఏంటి అతనికి తెలుసు అతని టాలెంట్ ఎక్కువ అని, కానీ ఏం చేద్దాం, రాలేకపోవడం వల్ల అలాంటివి చేస్తూ ఉంటారు. నన్ను కాదుగా, నిన్నెందుకు ఇప్పుడు ఇంతసేపు మాట్లాడుకున్నాను, నువ్వు నన్నేమనలేదు, నేను నిన్నేమనలేదు. ఓకే ఓకే అలా అయితే ఓకే, ఆ క్లారిటీ మెయింటైన్ చేస్తే. సో ఇప్పుడు మనం ఇంత మాట్లాడుకున్నాం కదన్నా, నాకు ఈ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారు మీరు అని నాకు తెలుసుకోవాలండి. అంటే ఇప్పుడు ఆ రీల్స్ కానీ ఇవన్నీ చూసేది ఎంతసేపు ఆన్ అన్ యావరేజ్ ఎంతసేపు మీరు ఫోన్ వాడతారు? అండ్ డూ యూ హ్యావ్ ఎనీ ఫేవరెట్ కాంటెంట్ క్రియేటర్స్ అపార్ట్ ఫ్రమ్ మీ? ఎవరన్నా అంటే టు బి ఇది ఆన్సర్ చేసే ముందు ఫస్ట్ థింగ్, నాకు తెలిసి ఇంత జాలీగా నేను ముందు దేంట్లో మాట్లాడలేదు. నాకు తెలిసి అనుకుంటున్నా, ఐఎమ్ షూర్ చాలా హ్యాపీగా. అదే అదో భయం ఉంది ఇప్పుడు నేను ఏం మాట్లాడినాను అని చెప్పి. బట్ ఓకే, అది ఎడిటర్ చూసుకుంటుంటే తమ్ముడు జాగ్రత్త, అది పక్కన పెడితే. ఎక్కువ ఏం చూడను సోషల్ మీడియాలో, ఎక్కువ ఉండను, వెరీ రేర్. నా కంటెంట్ ఏదైనా రిలీజ్ అవుతుందంటే ఉంటాను, ఓకే మనది ఏదైనా రిలీజ్ అవుతుందంటే, బట్ ఐ సీ అప్డేట్స్, ఓకే ఏమొస్తున్నాయి, ఏ సినిమాలు వస్తున్నాయి, ఈ ఫ్రైడే ఏమున్నాయి అని ఉంటుంది. నా షూటింగ్ లేదన్నప్పుడు మాత్రం మేబీ ఇన్ ఏ డే ఒక 3 hours పట్టుకుంటానేమో ఫోన్. మోస్ట్ ఆఫ్ ద టైం ఇంకా మీటింగ్స్ లేకపోతే స్టోరీ డిస్కషన్స్, నరేషన్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఇలా వెళ్ళిపోతుంటాం. వెరీ గుడ్ ప్లేస్ టు బి ఇన్. ఎందుకంటే నువ్వు సోషల్ మీడియా పట్టుకున్నావు అనుకో బ్రో, ఏదో ఒకటి వస్తూ ఉంటుంది, ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి అనేది. నాది మొట్ట వీక్లీ రిపోర్ట్ అని వస్తుంటుంది అన్న మన ఫోన్లో, వాడు ఫోన్ అని చెప్పి నాకు బెండు పడిపోతుంటుంది చూడాలంటే. ఏం చేశాను నేను ఈ గత వారం అంటే ఏదో రిపోర్ట్ కార్డ్ లాగా చిన్నప్పుడు స్కూల్లో వచ్చినప్పుడు ఇప్పుడు ఎంత వచ్చింది అని చెప్పి చూడ 8 hours 22 minutes అంటాడన్న ఆన్ అన్ యావరేజ్. అది అంటే ఏదో ఒక రోజు నువ్వు 14 గంటలు వెళ్ళింది కూడా ఉంది. నేను ముందు మనకి మీరు గమనిస్తే 2008 or 2009 ఆ టైంకి మనకి ఎవడైనా మామ హాయ్ మామ గుడ్ మార్నింగ్ అని ఒక టెక్స్ట్ మెసేజ్ వస్తే, అప్పుడు టెక్స్ట్ మెసేజ్ కదా, వాట్సాప్లో వీడికి నేనంటే ఎంత ప్రేమరా, అసలు ఒక 30 పైసలు కట్ అవుతుందని వీడికి తెలిసినా నాకు గుడ్ మార్నింగ్ చెప్పాడు అంటే ఈడ్రా నా రియల్ ఫ్రెండ్ అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఈడమ్మ నిద్ర లేచినప్పటి నుంచి రీల్స్ ఎందుకు పంపుతారో తెలియదు, వద్దనుకున్నా ఇలా పడితే 100 కొద్దీ. మార్నింగ్ లేగానే సరే ఏదైనా ఫోన్ పట్టుకున్నాం ఇన్స్టాగ్రామ్, మనకి ఏదైనా మెసేజ్ వచ్చిందని చూస్తే అన్నీ ఆ మెసేజ్లే ఉంటాయి. ఏది ఎంటైర్ మన టైం లైన్ రీల్స్, అందరూ వద్దన్న పని వాట్సాప్ పట్టుకుంటే వాట్సాప్లో రీల్సే ఉంటాయి. ఇది దేనివల్ల అంటే ఇదిగో ఇలా ఈజీ అయిపోవడం వల్ల అందరూ పంపిస్తూనే ఉంటారు మొత్తం అంతా. అది దేనికైనా పనికొస్తుంది అంటే, మార్నింగ్ నిద్ర లేచిన 1 hour ఉంటుంది కదా మనసి, ఎవడైనా నిద్ర లేగానే ఈరోజు మనం ఏం చేద్దాంరా ఏం డిసైడ్ ఏదో వర్క్ పెట్టుకుంటాం, 1 hour మనకు బాతింగ్ ఆ టైం ఉంటుంది. ఆ టైంలో ఇవన్నీ చూడడం వల్ల కంప్లీట్ మైండ్ అంతా పోతుంది. ఆ రోజు మనం ఏం చేస్తామో తెలియదు, దీని ప్రభావం అంతా మన మీద వద్దన్నా ఉంటుంది. అది నువ్వే మీమ్స్ పంపిస్తే ఓకే హ్యాపీ, వాడు మన బెస్ట్ ఫ్రెండ్ అనుకోవచ్చు, లేదు అనుకో
నేను అరే నా వాడు కొన్ని ఉంటాయి ఇప్పుడు అప్పుడే మన జీవితంలో లో ఉంటాం. అప్పుడు దాంట్లో వచ్చిన పంపిన రీల్ కూడా ఉంటుంది, ఇంకెందుకురా చచ్చిపోరా, నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను. ఆ సూసైడల్ టెంటెన్స్ ఉన్న రీల్స్ అన్ని మామ నీకే కనెక్ట్ అవుతున్నాడే చూడరా అని వాడు పంపుతాడు. మనం ఉన్న పరిస్థితిలో వాడు ఈ బిల్డింగ్ పైనకి వెళ్తే ఎందుకు నాకు దూకేయాలనిపిస్తుంది. అరే సరేరా బాబు, తెలుసు కదా నా గురించి నీకు, ఎందుకు ఇవన్నీ అండ్ నేను నిజంగా చాలా ఈ 8 గంటలు 9 గంటలు అయిపోతుందని అవాయిడ్ చేస్తాను ఇన్స్టాగ్రామ్. ఓన్లీ మనం ఏం చేస్తున్నాం ఇన్స్టాగ్రామ్ స్టేటస్లు అవి పెట్టుకుంటున్నా. రీల్స్ చాలా మంది 4+ మెసేజెస్ అని చాలా మందికి ఉంది, నేను ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే రీల్సే ఉంటాయి. వీళ్ళు సాడిస్ట్ గాళ్ళు ఎందుకు చూడట్లేదు అని చెప్పి ఆ ఇన్స్టాగ్రామ్ లింక్ తీసుకొచ్చి వాట్సాప్లో పంపిస్తున్నారు అన్న నాకు. నేను అంటే అన్ని జాగాల్లో రిజెక్ట్ అవుతావు అనమాట. నేను అక్కడ దేకను, నిన్ను ఇక్కడ దేకవు అంటే అరే నేను ఆపేసాను రా ఇన్స్టాగ్రామ్ అంటాడు. ఓ ఇప్పుడు ఏం చేస్తున్నారా అంటే పనిలేదు బాబు నువ్వేనా ఆపగలిగా అంటే లేదురా ట్విట్టర్ ఇప్పుడు అంటాడు. అక్కడ నువ్వు ఆడగడ వదలరు, ఫోన్పేలో కూడా వస్తాయి మెసేజ్లు, ఏది వదలరు, ఏదో ఒకటి వస్తుంది. ఇలా తగులుకున్నావు బాబు నన్ను. ఓ మై గాడ్. అండ్ ఇప్పుడు మీరు ఎక్కువ వాడరని చెప్పారు. అండ్ ఒకవే అంటే ఫోనా ఓకే ఓకే ఫోనే అన్న, ఒకవేళ వచ్చినా కూడా ట్విట్టర్ వైపు రాగానే ఎక్కువ జస్ట్ సజెషన్. ఎందుకంటే ఎంత చూస్తున్నానంటే ఒకడు ఎవడో ఒక జాగాకి ఒక ఊరికి వెళ్ళిపోతున్నాడు అన్న కొట్లాడడానికి. హైదరాబాద్ నుంచి నువ్వు ఎవడో ఒక ఊరికి వెళ్ళిపోయి యారా రమ్మన్నావు కదా ప్లేస్కి వచ్చాను, ఏరా నువ్వు రాలేదంటే ఈడికి నిజంగా ట్రైన్ కూర్చోండి అని చెప్పి వచ్చేసి రాలేదు కదా ఇగోరా ఈ గాజులు తీసుకొచ్చాను మా ఇంటిని, గాజులు వేసుకుని కూర్చో అంట. ఒరే ఇంత అంటే ఈ జోక్ వేయడానికి నువ్వు ట్రైన్ వేసుకొచ్చావా అంటే నాకు మీ ఈ మాత్రం డెడికేషన్ వేరే దాని మీద ఉంటే అంటే ఇవన్నీ నాకేంటే నాకు ఎలా అయిపోయిందంటే ఓహో ఇలా ఉండకూడదు, ఇలా అయితే మరీ ఇంత దారుణంగా అయితే లేనులే మనం అదే ఒక స్పేస్ లోకి వెళ్ళిపోయాను తప్ప. డోంట్ కమెంట్ టు ట్విట్టర్ అన్న, ఏమన్నా వస్తే మా వాళ్ళు ఏదన్నా ఉంటే అలా చెప్తారు అంతేగాని ఇంకా ఆ జోన్ దాటేసాం బ్రో. ఆ జోన్ దాటేసి మనకి ఏమనిపిస్తుంది అంటే ఎవరైనా ఏదన్నా అనుకో వాళ్ళ మీద చిన్నగా తమ్ముడు కొంచెం అదేదో నీ కెరీర్ మీద పెట్టుకో తమ్ముడు, హ్యాపీగా ఉండొచ్చు. మనకేముంటుంది ఏదో మనం తినేస్తున్నాం 4 పూట్ల హ్యాపీగా ఉన్నాం. మనకు వాళ్ళ మీద పాపం ఏం చేస్తున్నాడో, పాపము ఇంత ఇలాంటి కమెంట్ పెట్టాడంటే ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు, మానసికంగా ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అనే బాధ వస్తుంటుంది వాళ్ళ మీద. అంతే. కానీ వాడికి మనం ఇంత బాగా ఆలోచిస్తున్నాం వాడి గురించి అని తెలియదు కదా. వాడు వీధిలో వాడిని ఎవడో తిట్టింటాడు బ్రో, వీడు వాడిని తిట్టలేడు. అదేదో నేను తిట్టలేను కదా ఇక్కడ పెడతాం, ఎవడోడి మీద కోపం చూపించుకుందాం. ఆ టైంకి టైం లైన్లో ఏ హీరో వస్తే వాడి మీద కోపం చూపించుకోవడం, అంతే, వదిలేద్దాం అయిపోయి. నేను అంతే, నేను జేఎన్టీలో ఎగ్జామ్ నాకు క్వశ్చన్ పేపర్లు ఇట్లా ఆన్సర్ సరిగ్గా నేను ఇప్పుడు ఫెయిల్ అయినప్పుడు అనుకునేవాడిని అన్న. అలా చేసే ఎవరికైనా ఏ హీరోని తిట్టావు నువ్వు? నేనా? లేదు. నమ్మర్లేండి, వదిలేండి. లేదా నేనేంటంటే ఏదన్నా ఇప్పుడు మనం ఎప్పుడన్నా ఫ్రెండ్స్ ఇప్పుడు కూర్చున్నప్పుడు మాట్లాడుకోవడం అనేది వేరు. ఎందుకంటే నేను పర్సనల్గా బిలీవ్ చేసేది ఏంటంటే నీ జస్ట్ ఫర్ మీ మనోళ్ళే కదా, మన హీరోలే కదా, ఎంతైనా కూడా ఇప్పుడు మనం తిట్టుకున్నా కూడా నెక్స్ట్ టైం ఏ సినిమా వచ్చినా వెళ్తాను నేను, డెఫినెట్లీ నేను వెళ్తా. కానీ ఇప్పుడు మనం మాట్లాడిన దాని వల్ల అరే వాడు అప్పుడు అన్నాడు రా లైట్ అని చెప్పి ఒక్కడు థియేటర్కి వెళ్ళకపోయినా కూడా నాకేదో నేనేదో తప్పు చేశాను నాకు చాలా గిల్ట్ ఫీలింగ్ వచ్చేస్తుంది. సో నేనైతే ఎప్పుడు పబ్లిక్ గా అయితే సినిమా బాగాలేదు అని చెప్పను. ఏదైనా సినిమా బాగుంది అంటే బాగుందని పెడతా, బాగాలేదు అన్నప్పుడైతే నేను ఎందుకంటే నీకు ప్రాబ్లమ్స్ ఇక్కడ సిచ్యువేషన్ తెలుసు కాబట్టి నీకు రియాలిటీ నీకు తెలుసు. డెఫినెట్ అంటే నాకు ఉన్నంతలో మాక్సిమం ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఆ విధంగా కొంచెం ఇన్ఫ్లుయెన్సర్ నేను ట్రై చేస్తున్నా, కానీ పాజిటివ్ గానే వెళ్దాం అని చెప్పేసి. ఎంతవరకు ప్లస్ అవుతుందో చూద్దాం అన్న. అవుతా తమ్ముడు, ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. మనకు పెద్దలు చెప్పిన ఏ సామెతలైనా పని చేయకపోవచ్చు, కానీ 10 మంది గురించి మంచిగా ఆలోచించు, నీకు మంచి జరుగుతుంది అన్నది నిజమే. అదైతే ఈ ఒక్క సామెత పట్టుకుని అది కర్మ, ఈ 2 వర్కౌట్ అవుతాయి. ఆ కర్మ కూడా అప్పుడు భయం వేస్తుంటుంది అన్న నాకు. ఏదైనా చిన్న తప్పు పని చేసినా కూడా ఎక్కడ తిరిగి కొట్టేస్తుంది, ఇన్స్టెంట్ కర్మ అని వీడియోలు వస్తుంటే అన్ని సోషల్ మీడియా తిప్పుకుంటూ వస్తే నాకు ఈ ఖర్చు అంతా సోషల్ మీడియానే వస్తుంటుంది అన్న. అది ఈ మందు కానీ సిగరెట్లు కానీ వాటికని ఈ సోషల్ మీడియా అన్న అన్నిటికంటే పెద్ద ఓకే అది. బట్ ఈ మాత్రం మెచ్యూర్ ఒక హైపోథెటికల్ క్వశ్చన్ ఆలోచించారన్న, ఇది ఎంతవరకు సెన్స్ మేము చేస్తుందో నాకు తెలీదు. ఈ సోషల్ ఇప్పుడు అంతా మనకి ఇంత మెచ్యూరిటీ వచ్చేసింది లైఫ్ అనుకుందాం, ఇప్పుడు దానికి వచ్చేసింది అనుకుందాం. ఇప్పుడు మీకు మళ్ళీ ఒక కార్పొరేట్ సిచ్యువేషన్ నుంచి మీరు వచ్చారు, కార్పొరేట్ లైఫ్ నుంచి వచ్చారన్న కదా, ఇప్పుడు మిమ్మల్ని అక్కడికి పంపిస్తే ఏ విషయాలు నేను చాలా ఈజీగా చేసేయగలుగుతాను అనుకుంటాను? ఒక్క కంప్యూటర్ ఆన్ చేయడం తప్ప ఏది చేయలేను బ్రో.
అదొక్కటి ఆన్ చేసి అలా కూర్చోవడం తప్ప నేను ఏది సరిగ్గా నాకు రాదు. ఆ కీప్యాడ్లో అది అసలు టైపింగ్ కూడా అసలు మర్చిపోయింటాను ఇప్పుడు కంప్లీట్లీ. మెమరీ దాని నుంచి డిలీట్ అయిపోయింది. అప్పుడు కానీ నేను ఏం చేసేవాడిని బ్రో, అసలు పాపం నా మీద నాకు వాళ్ళ మీద జాలేసి నా మీద నాకేసి నేను వాళ్ళ డబ్బులు ఎందుకు తీసుకుంటున్నాను రా, అసలు ఎవడైనా ఇక్కడికి వెళ్తే ఇప్పుడు ఒకటి దగ్గర పని చేస్తే కదా మనం డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు మనము ఐరన్ దగ్గరికి వెళ్తాం, వాడు ఏదో ఐరన్ చేసినప్పుడు ఏదైనా సంథింగ్ ఐరన్ సరిగా చేయలేదు అన్న, ఎందుకన్నా ఇది చేసావు, అనవసరంగా 3 రూపాయలు ఇచ్చాను నాకు సరిగా చేయలేదన్న. అలాంటిది నాకు 60-70 వేలు ఎందుకు ఇస్తున్నాడు, నాలాంటి పరంబోక్కి ఏం చదివామని మనకున్న పర్సంటేజ్ ఏంటి, ఆడికి వచ్చి CCA నెట్వర్కింగ్ అంటున్నారు, ఆడ UK కస్టమర్స్తో మాట్లాడడం అన్నారు, మనకు వచ్చిన ఇంగ్లీష్ ఏంటి, అసలు వాళ్ళకి అర్థమవుతుందా మనం మాట్లాడేది, ఇన్ని క్వశ్చన్స్ నడిచేది. అప్పుడు నాకేం వచ్చేది కదా. 3 years అలా మేనేజ్ చేశా. ఇంకొకనొక రోజు మనం ఇక్కడ పనికిరాములే పాపం వాళ్ళ డబ్బులు అనవసరంగా తీసుకున్నాను, ఇటు వచ్చేసా అంతే. నేను అంటే అదే అన్న, నీకు సేమ్ ఐ రిలేట్ టు యూ. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా ఇంజనీరింగ్, ఏ ఇంజనీరింగ్ నువ్వు అంటే కంప్యూటర్ సైన్స్. ఓ అయితే అంటే తెలుగు ఇప్పుడు కనుచూపు మేరలో ఎంతమంది అయితే కనబడుతున్నారో వాళ్ళందరికీ ఎగ్జామ్ పెడితే వాళ్ళకి ఎంత వస్తుంది, నాకు అంతే వస్తుంది. నేను చదువుకున్నందుకు పెద్ద ఇదే హెలో వరల్డ్ ప్రోగ్రామ్ అన్న, తెలుసుంటే హెలో వరల్డ్ ప్రోగ్రామ్ 3 లైన్లు ఉంటుందన్న, దాంట్లో ఎర్రర్లు వచ్చేవన్నా నాకు. ఈ మూడిట్లోనే ఇలా ఉందంటే మన పరిస్థితి, ఇంకో 10 లైన్ల ప్రోగ్రామ్ వెళ్తే ఏంటి పరిస్థితి, ఏంటి అయ్యేది అని చెప్పి అందుకే ఆ లెక్చరర్లందరినీ కొంచెం పటాయించి ఏదో ఒకటి చేసి మేడం ఇది మేడం అది మేడం అని చెప్పేసి ఏదో ఒకటి చేసి పాస్ అయిపోవడం తప్ప. అండ్ కానీ అల్టిమేట్గా దెబ్బ కొట్టేసేది ఈ ఎగ్జామ్స్ అప్పుడు. ఈ JNTU మనం ఏదో ఒకటి ఫెయిల్ అయ్యామని వస్తుంది, అల్టిమేట్గా ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యామంటారు. మరి అది బేసిక్గా ఏం రాకపోయినా పాస్ చేస్తారు కదా, ఇంగ్లీష్లో ఫెయిల్ చేశారేంటి అని అడిగితే వాడికి ఏదో గొడవ ఏంటుంది వాడి పిల్లలతో, అందుకని ఇదే అన్న అనుకునేది. ఇప్పుడు మనం ఏదైతే సినిమాలు హీరోలు పెడుతున్నాం, కుమార్ బోరింగ్ చూడు, పిచ్చి పిచ్చి కనెక్ట్, పిచ్చి నువ్వు చూడాడ రిలేటబుల్, రేపు స్క్రీన్ లో స్టఫ్ వాడు అదే అంటుంటాడు. వాడు వచ్చి రేపు కనీసం ఒక్క క్వశ్చన్ మీకు అర్థం కావట్లా, నాకు చదువు రాదు, ఒక్కటి కూడా రాయలేను, వాడి క్యారెక్టర్ బాగుంటుంది, కొంచెం గమ్మత్తుగా ఉంటుంది. నేను చాలా రోజుల తర్వాత మొన్న మా ఆఫీస్ వాళ్ళందరికీ హ్యాండ్ రిటర్న్ లెటర్స్ ఇచ్చాను నేను. అంటే ఇప్పుడు అందరూ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టడం ఏంటి పిచ్చా మీకు ఏమన్నా అని పేపర్లు తీసుకొచ్చి కలర్ పేపర్ల మీద రాస్తున్నా. ఓ 2 పేజీలు రాశానన్నా. నా ఒక్కసారి క్వశ్చన్ చేసుకుని ఎలా రాను అని రికార్డులు రాసావు కాలేజీలో. 2 పేజీలు రాస్తే నీవు మల్లీశ్వరి సినిమాలు ఉంటుంది కదా, సరిగ్గా భోజనం చేసి చచ్చిపోతావు, నీకెందుకు అన్నట్టు నువ్వు ఏదో ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో మెసేజ్లు పెట్టుకోక నీకెందుకు రాయని అని చెప్పి నేను రాసి 2 పేజీలకి ఎందుకు మొదలు పెట్టాను అబ్బా. ఇప్పుడు 2కి రాసా బ్రో. ఉన్న పాటన హానెస్ట్గా చెప్తున్నా, ఉన్న పాటన చూసే వాళ్ళకి కానీ మనకు కానీ అందరికీ ఒక లీవ్ లెటర్ రాయమని చెప్పండి, రాయలేం బ్రో, అలవాటు పోయింది. అసలు నాకు అర్థం కాదన్నా, స్కూల్లో ఎందుకన్నా నేను ఇప్పటిదాకా లెటర్ ఎవరికి రాయలేదన్నా. నేను ఇప్పుడు ఏదో మొన్న అంటే గౌరవనీయులైనా నేను బొంగు ఇప్పటిదాకా అంటే కాదు, మీ మామ దగ్గర నీకు ఏదో తెచ్చుకోవాలి, మీ అక్కడ ఉంటాడు ఊర్లో, ఆయన దగ్గర తెచ్చుకోవడానికి రాయండి అంటే నేను అసలు మా మామతో మాట్లాడను. లెటర్ అయితే దూరికి బాత్. ఎప్పుడన్నా అన్నారు రాసాను మీ ప్రిన్సిపల్కి మీరు నాకు హాలిడే కావాలని చెప్పి ఒక లెటర్ రాయండి అంటే ఎప్పుడన్నా ప్రిన్సిపల్ చెప్పి స్కూల్ మానేసాం అని ఎప్పుడన్నా లెటర్ రాసి మరి అసలు ఎందుకు అని పనికి వస్తాయి నాకు అర్థం కాదని ఇప్పటిదాకా. మేము హాస్టల్ కదా బ్రో, మేము హాస్టల్ అంటే మేము అక్కడి నుంచి బయటకు వెళ్ళాలంటే మాకు తప్పదు. డే స్కాలర్స్ అయితే ఓకే, నో ప్రాబ్లం. డే స్కాలర్స్ అయితే ఇంటి నుంచి వెళ్ళడానికి వాడికి చెప్పేది చెప్పాల్సిన అవసరం లేదు. హాస్టల్ కాబట్టి మేము బయటకు వెళ్ళాలంటే మాకు తప్పేది కాదు. ఏ లెటర్ రాయాలి అంతెందుకు బ్రో, మా బతుకు ఏం ఈట సబ్బు కొనుక్కోవడానికి కూడా మేము క్యూలో. అదేంటి మాకు అప్పుడు ఏముంటాయి, ఇంట్లో లేదో వచ్చి 2000 కట్టేస్తారు. 2 నెలలకి 3 నెలలకి మొత్తం అంతా మాకు సోపు కావాలన్నా ఏం కావాలన్నా ఆడ స్టోర్ రూమ్ ఒకటి ఉంటుంది, అడికి వెళ్ళి మేము క్యూలో నిలబడుకుంటూ వాళ్ళు ఇస్తారు. మేము వీకెండ్ వెళ్ళడానికి ఏమైనా అవుటింగ్ వెళ్తా అంటే 100 రూపాయలు ఇస్తారు అందరికి. మార్నింగ్ 6 గంటలకు నిద్రలేసి పౌడర్ అద్దుకొని, అప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ ఉండేది కొంచెం తెల్లగా కనపడడానికి, అది అద్దుకొని అంత బట్టలు వేసుకొని బయటికి వెళ్ళి క్యూలో నిలబడుకొని ఆయన 100 రూపాయలు ఇచ్చేదానికి మేము క్యూలో నిలబడుకుంటాను. ఎందుకు నీకు 100 అంటారు. సార్ అందరికి 100 ఇస్తున్నారు కదంటే, నువ్వు మన 2 సోపులు ఎక్కువ తీసుకున్నా అంటే నేను స్నానం బాగా చేస్తున్నాను కదా సార్ అంటే ఆయన తిట్టి ఆ 100 రూపాయలు ఏకన్నా దాంట్లో కట్ చేసి 50 రూపాయలు ఇచ్చి పంపిస్తే అవన్నీ ఆ కష్టాలు ఉండేలేవు బ్రో మాకు ఎందుకని కాదండి. ఇప్పుడు ఇలా అన్నారు కాబట్టి దట్ వన్ థింగ్ ఇన్ చైల్డ్హుడ్ దట్ యు లెర్న్ దట్ యు స్టిల్ అప్లై ఇప్పటిదాకా, ఇది నేను చిన్నప్పుడు నేర్చుకున్నా ఇప్పటిదాకా నేను ఇదే ఫాలో అవుతా అనేది అని ఉంది ఒకటి చిన్నప్పుడు. హాస్టల్ అన్నారు కాబట్టి నాకంటే హాస్టల్ అన్నాక నాకు తారే జమీన్ పర్ గుర్తొచ్చేదన్న. చిన్నప్పటి నుంచి హాస్టల్ అవ్వడం వల్ల బ్రో ఆల్ కైండ్ ఆఫ్ పీపుల్ మధ్యలో పెరిగా నేను. డిఫరెంట్ మైండ్ సెట్స్. వాడు చాలా బాగుంటాడు, వాడు తెంగరోడు తిక్కలోడు పంచాయతీ అసలు వాడు మనిషే కాదని ఇలాంటోడు, ఇలాంటి వాళ్ళందరి మధ్యలో నేను పెరిగా. దానివల్ల ఏంది అని అంటే చదువు ఎంత చదువుకున్నానో పక్కన పెడితే జీవితాన్ని కొంచెం చదివా. చిన్నప్పటి నుంచి ఎక్కడో మనకి తెలియకున్నది పడింది, అది ఇప్పుడు నాకు పనికొస్తుంది.
ఇప్పుడు ఎవరైనా మనకి ఏదైనా క్యారెక్టర్ గురించి కానీ సినిమాలు అది ఇది చెప్తే నాకు తెలిసి నాకు నా లైఫ్లో ఒకడు ఉండేవాడు. నాకు ఏదైనా క్యారెక్టర్ వస్తే వీడు ఉండేవాళ్ళు వాళ్ళ చేస్తే సరిపోద్ది. అలాంటి అది ఒకటి నాకు తెలిసి చిన్నప్పటి నుంచి అందరు మనుషుల మధ్య పెరగడం వల్ల లైఫ్ గురించి ఎక్కడో కొంచెం బాగా క్లారిటీ వచ్చింది నా గురించి నాకన్నా ఫీలింగ్. అండ్ ఇది జనాలను అబ్జర్వ్ చేయగలగడం అనేది ట్రావెలింగ్ చేస్తే కూడా ఎక్కువ తెలుస్తుంది. అవును. సో హౌ గుడ్ ఆర్ యూ అట్ ట్రావెలింగ్? ఎంత అంటే ఇయర్లో ఇన్ని ట్రిప్స్ అని ఏమైనా పెట్టుకుంటారా ఇట్లా? ఆ ఇయర్లో ఇన్ని ట్రిప్స్ అని ఏం లేదు బ్రో. ఎప్పుడు దొరికితే ఖాళీ దొరికితే వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇదిగో సరదాగా ఉంటాం. నైట్ 10 o'clock ఎక్కడెక్కడికో మాదాపూర్లో ఆడ దోశ ఏదో తిందామని వెళ్తాం. ఆడికి వెళ్ళినప్పుడు వెళ్ళే పాయింట్ ఆఫ్ ఇప్పుడు మాదాపూర్ దోశ అవసరం, విజయవాడలో ఇడ్లీలు బాగుంటాయని ఎవరన్నా అన్నారనుకో, కార్ అటు నుంచి అటు విజయవాడ వెళ్ళిపోద్ది. అసలు ఆలోచించాం. అందరం బ్యాచ్ అందరం కార్లో 5 మంది ఎంతమంది పెడతాం వెళ్ళిపోవడం. లేదు కడప వెళ్ళిపోతాం, గుడి దోశలు బాగుంటాయి కానీ సరదాగా కడపల్లి గుడి దోశలు తిని వచ్చాడు ఆ బ్యాచ్ బ్రో. లక్కీలీ ఐ ఫీల్ సో హ్యాపీ. నేను ఏదనుకుంటే అది ఆ టైంకి నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళే పొజిషన్లో ఉన్నా. అంటే ఒకరిని రిక్వెస్ట్ చేసి నాకు లీవ్ కావాలని లక్కీలీ మేబీ ఆఫ్టర్ ఆల్ ద హార్డ్ వర్క్ అనుకోండి, లేకపోతే రిస్క్ ఇన్ లైఫ్ అనుకోండి, ఏదైనా అనుకోండి. ఇప్పుడు ఈ మినిట్ నేను ఇక్కడికి వెళ్ళాలంటే వెళ్ళిపోతాను. నాకు ఎవరు పర్మిషన్ అవసరం లేదు. అది నాకు తెలిసి బ్లెస్డ్ ఫీలింగ్, అన్నిటికన్నా బ్లెస్డ్ ఫీలింగ్. సో అలా ఎప్పుడు ఎక్కడ తినాలన్నా అలా వెళ్ళిపోతూ ఉంటాం. పర్టికులర్ ట్రిప్ అని అదేం లేదు. ఓకే. అంటే ఇప్పుడు కొంచెం నా ఒక్క మాటకు నువ్వు హట్ అయినట్టున్నావు. ఇన్ని చెప్పినట్టు కానీ వీడు ఇది ఒక్కదాన్ని నాకు పర్సనల్గా ఎక్కడో హట్ అయింది. ఇది ఒక్కటి చెప్పకుండా నేను అంటే మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు అన్న, వాళ్ళు 31, 30, 32, 33 years పెళ్లి కాలేదు వాళ్ళకి. ఇంకా వాళ్ళు ఎట్లా అంటే ఇదే బెటర్ మరి ఇప్పుడు అంత చెనువు రాలేదు. వీళ్ళు మా అక్కలతో ఎవరు మాడితే మళ్ళీ ఎందుకు అని. సో పొద్దున క్రికెట్ ఆడదామని చెప్పి బాక్స్ క్రికెట్ బుక్ చేశారు. మా ఫ్రెండ్స్ ఎట్లా అంటే ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు లెటర్ రాయాలి వాళ్ళకి, అరే నేను ఈ టైంలో ఇక్కడికి వెళ్దామని ఫిక్స్ అవుతున్నాను, నువ్వు వస్తావా రావని చెప్పి. వాడు ఎవడో ఫస్ట్ ఒకడు ఉంటాడు, వాడికి ఏంటంటే వద్దని చెప్పాలి ఫస్ట్. నాకు పని ఉన్నా లేకపోయినా నేను వద్దని చెప్పేస్తా, దాని తర్వాత చూసుకుందాం వీడు నన్ను ఎంటబడ్డప్పుడు చూద్దాం అని చెప్పి. నాకు మండుతూ ఉంటుంది నీ తెల్లని ఇంకా దొబ్బే అన్నట్టు లైట్ తీసుకుంటా. కానీ వాళ్ళు ఎట్లా ఉండే అంటే వాళ్ళు క్రికెట్ చూసాము, అప్పుడు ఏదో సినిమా రిలీజ్ అయింది యానిమల్ అనుకుంటా, ఆడేసాము 8:30, 9:30 అయిపోయింది. అరే 10:30కి సినిమా ఉందిరా ఇక్కడ సికింద్రాబాద్ వెళ్ళిపోదాం అంటే ఒకళ్ళిద్దరు మొహాలు చూసుకున్నారు. ఓకే అదేంటి ఇలా అయిపోతాయి ప్లాన్లు, అంత తొందరగా వెళ్ళిపోవచ్చా? వెళ్ళిపోయి దాని తర్వాత లంచ్ అక్కడెక్కడ లంచ్ చేసి కోంపల్లిలో వెళ్ళిపోతాను రా ఇంటికి. సికింద్రాబాద్ కోంపల్లి ఏంటి ఎట్లా అంటే ఏం చేసేది ఉంది వాళ్ళ. ఒరే ఇట్లా ఉంటే ఎంత బాగుండరా అంటే అనుకున్నట్టు వెళ్ళిపోతే నాకు అనిపిస్తుంటుంది. సూర్యాపేటలో డ్రైవింగ్ ఉంటుంది, ఇట్లా వెళ్ళంగానే అక్కడ మీల్స్ అంతా బాగుంటాయి అంటే ఎప్పుడన్నా అలా క్యాజువల్గా పొద్దున్న లేచి లంచ్ నాకు సూర్యాపేటలో చేయాలి, నాకు వెళ్ళాలనిపిస్తుంది. ఎవడు రాడు ఈ విషయంలో అయితే మండుతుంది, జెన్యున్ గా మండుతుంది అన్న నాకు. గెట్ ఇట్ తమ్ముడు, ట్రై చేయి. ఫ్రెండ్స్ కాదు ఇంకెవరు లేకపోయినా ఒకడమైనా వెళ్ళిపోవడమే, ఏం చేద్దాం నీకు అనిపించి చేసే. అది కొంచెం గర్ల్ ఫ్రెండ్ లేదా ఇప్పుడు ఇంట్లో చూస్తున్నారన్న, అందుకే వాళ్ళతో నువ్వు చేసే తప్పంతా వాళ్ళతో ఏది నువ్వు ఓపెన్ గా చెప్పకపోవడమే. అంటే గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పేమంటావు అన్న? చెప్పే తమ్ముడు కొత్తగా ఏదే ఉంది. మా అయితే ఇంకోసారి ఏడుస్తారు. ఇప్పుడు మిలెట్స్ కో దేనికో వచ్చారు, ఇంక నెక్స్ట్ దేనికో జొన్న రొట్టెలకు వస్తారు. ఏముంది ధైర్యం చేస్తారన్న ఇంకా. సో ఇప్పుడు నీ ఫీలింగ్ అంతా అని ఏం మాట్లాడుకుంటున్నావు అసలు, ఎందుకు కూర్చున్నావు ఇక్కడ? నేను కొంచెం ఇది ఒక్కటి ఫ్రెండ్స్ది కొంచెం నాకు హిట్ అవుతుందన్న, ఎందుకంటే ఎప్పుడు సినిమాకి కూడా ఒక్కటి వెళ్ళింది లేదన్న. నాకేంటంటే మీరు ఎప్పుడైనా సినిమాకి వెళ్ళారా ఒకళ్ళే? వెళ్ళదు. నాకేంటంటే నాకు పర్సనల్లీ ఎవడన్నా ఇప్పుడు ఒక RRR సినిమా చూస్తున్నప్పుడు అలా టైగర్లు అలా అవన్నీ పడుతుంటే తొడ పిసికేసాడు ఇట్లా అనేది నాకు ఎవరితో వెళ్ళడం అలాంటిది ఇష్టం అనమాట. సో కమ్యూనిటీ వ్యూయింగ్ లో కూడా నా కమ్యూనిటీ ఒకటి ఉండాలి అనేది ఒకటి ఫీల్ అవుతాను అనమాట. బట్ మెల్లిమెల్లిగా అలవాటు చేసుకుంటున్నాను, ఇంకా సింగిల్గా వెళ్ళేది అని ఉండాలి. సో యా ఇంకా ఇప్పుడు ఒక చిన్న కాన్సెప్ట్ అన్న, రాత్రి అయిపోద్దాము చిన్న కాన్సెప్ట్. సో ఇప్పుడు ఏలియన్స్ ఉన్నారన్న, తెలీదు మనకి దాని నాకు కూడా పెద్ద పరిచయం లేదు. ఒకవేళ వాళ్ళు వచ్చి మేము అందరినీ ఇక్కడ అంతా అందరిని ఎత్తుకోబోతున్నాము, మిమ్మల్ని కూడా తీసుకోబోతున్నాము, మీరు ఇక్కడ నుంచి ఏదైనా తీసుకెళ్ళడానికి ఏం లేదు, మీ బట్టలు గిట్టలు కూడా మేము లైట్ అక్కడ మేము ఇస్తాము, కానీ సినిమాలు మాత్రం మీరు ఒక 5 పట్టుకెళ్ళచ్చు ఇక్కడ నుంచి. అవి ఏ సినిమాలని మీరు పట్టుకెళ్తారు? నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, వెంకీ, 3 మ్యాచ్ అన్న. దాకా వచ్చేసావా? నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, వెంకీ, అరవింద సమేత, జల్సా.
అండ్ మోస్ట్ వీటన్నిట్లో అంటే లెక్క మనకు గుర్తుండదు కానీ అన్నిటికంటే ఇవి ఎందుకు అని అంటే ఎక్కడో ఏలియన్స్ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ మొహాలు మనకు నచ్చవు, నవ్వుకోవడానికి మనకు కొన్ని సినిమాలు ఉండాలి కాబట్టి ఎప్పుడైనా వాళ్ళ మీద కోపం వస్తే నరకడానికి ఒక అరవింద్ సమేత పెట్టుకున్నా, అంతకించి ఇంకా వెరైటీ. నువ్వు నాకు నచ్చావు మల్లీశ్వరి ఎప్పుడు ఉంటుందన్న, వెంకీ ఓకే అది నేను నువ్వు నాకు నచ్చావు మల్లీశ్వరి, రెడీ అద్దరిపోద్ది రెడీ. మన శ్రీనివార్ల గారితో అదే చెప్తున్నా, మనం మాట్లాడుతున్నప్పుడు ఎంత వచ్చేసరి ఒక మీరు తీసిన అన్నిటికన్నా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే రెడీ. ఏమన్నా సినిమా అసలు అంటే ఆల్మోస్ట్ అన్ని క్యాటర్ అయిపోయి అసలు సాంగ్స్ అండ్ ఆల్ కూడా అద్దరిపోద్ది అసలు. రెడీ ఒకటి, ఇంకోటి మరీ అంత ఇంటెలెక్చువల్ సినిమాలు కూడా చూడను నేను. నేను చెప్పిన దాంట్లో ఇంటెలెక్చువల్ సినిమా ఉందా? లేదు అదే సేమ్ లేదన్న ప్రాబ్లమే ఉంది, బట్ ఓకే మనకు. ఇంకోటి ఏముంటుందన్న మన్మధుడు. నైస్. మన్మధుడు 4 దీని బదులు త్రివిక్రమ్ పట్టుకెళ్ళిపోతే సరిపోతుంది కదా. మ్యాక్సిమం అన్న ఎవరిని కొట్టుకున్నా తెలుగు సినిమా ఏం చూస్తున్నావురా ఈ మధ్య అంటే మ్యాక్సిమం సినిమాలు త్రివిక్రమ్ గారు. యా వెయిటింగ్ ఫర్ గుడ్ మూవీ త్రివిక్రమ్ గారు. అండ్ ఇంకోటి 5వ సినిమా అన్న, 5వ ఏదైనా యాక్షన్ పట్టుకెళ్దాం అనుకో. కాదు నువ్వు ఒక హీరోని పట్టుకెళ్ళిపోదాం అనుకున్నావు అనుకో, ఇదే సిచ్యువేషన్ లో ఏ హీరోని పట్టుకెళ్ళిపోతావు? నేను ఫ్రాంక్ గా నేను నవీన్ పోలి షెట్టిని పట్టుకెళ్తాను. నైస్. నవ్విస్తాడనే? అంతే, నవ్విస్తాడనే. ఎందుకంటే మనం కొంచెం ముందర నుంచి ఫాలో అవుతూ వచ్చాం జోక్లు అవన్నీ. మీరు సిటీ బ్యాచ్, కొంచెం సిటీ కైండ్ ఆఫ్ జోక్స్ మీరు. లేదన్నా అలా అనుకన్నా నేను అన్నిటికీ అవుతాను. లేదు కొంచెం ఎంతైనా మీరు అర్బన్ కైండ్ ఆఫ్ అది కొంచెం అదంతా అంతే. నవీన్ పోలి శెట్టి. ఇంకోటి 5వ సినిమా యాక్షన్ తోటి అలా ఆలోచిస్తాను 5వ ఒకటి. సో ఓకే చాలా మాట్లాడేసుకున్నాం. ఇప్పుడు లాస్ట్ పర్మిట్ రూమ్ కి ఈ పర్మిట్ రూమ్ కి అన్న మనం 4 ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ అని మాట్లాడుకుంటున్నాం కదా. ఆ 4 ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ లో ఏం చేంజ్ వచ్చింది మీకు అనేది ఇప్పుడు ఫస్ట్ టైం మేనేజ్మెంట్ లో ఏంటి తేడా వచ్చింది? బాబు గారు పుట్టిన తర్వాత ఉల్టా సీదా అవుతుందా, లేకపోతే 10 to 7 మంచి కార్పొరేట్ టైమింగ్స్ మెయింటైన్ చేస్తున్నాడు, మంచిగా షార్ప్ పడుకుంటాడు. వాడితో అసలు టైం మేనేజ్మెంట్ ఇష్యూస్ ఏం లేవు మనకున్న. నాకు అసలు ఇంకా టైం అయిన అలవాటు, ఎప్పుడు పడుకుంటున్నాం ఎప్పుడు అన్ని సినిమాల్లో చేస్తుండడం వల్ల అదంతా ఎప్పుడు ఇంకా ఆ స్టేజ్ రాలే బ్రో. మేబీ ఇంకొక 5-6 ఏళ్ళు 35, 36, 37కి వచ్చిన తర్వాత ఇదే తినాలి, ఇదే టైంకి పడుకోవాలి, హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ లైఫ్, ఈట్ యాపిల్ ఎవ్రీడే, డూ ఎక్సర్సైజ్ ఎవ్రీడే, ఆ జోన్కి వస్తానేమో. ఇప్పుడైతే చిల్లు బ్రో. ఎవరన్నా నాకు ఎంత చెప్పినా ఇది చూసుకో అన్న, అది తెలుసు మనకు అది చెయ్యాలని, కానీ ఇప్పుడే చేస్తే ఇంకా వద్దులే, ఏదో ఇప్పటి నుంచి ఇంకా 5 సంవత్సరాలు మనకు ఒక చిన్న ఒక టైం ఉంటుంది, ఇప్పుడు చిల్ అయిపోదాం, ఓ 35, 36 వచ్చినప్పటి నుంచి అవన్నీ స్టార్ట్ చేద్దాం అనే జోన్లో ఉన్నా. మంచో చెడో తెలియదు, నాకైతే నాకు కంఫర్టబుల్గా ఉంది. ఇప్పుడు ఏది వెళ్తే అది అన్ని మనీ మేనేజ్మెంట్లో అన్న యాజ్ అ ప్రొడ్యూసర్ ఇఫ్ యూ టాక్. నో అసలు మనీ మేనేజ్మెంట్ నాకు అసలు జీరో. అసలు నేను అసలు ఐ డోంట్ క్యారీ. నేను అసలు మనీ ఇది ఎంత ఉంది ఏంటి ఇవి ఆ జోన్ అంతా నేను చూసుకోను. అదంతా ఇంట్లో తను రాశే చూసుకుంటుంది. అసలు నేను అంటే నాకు ఎంతసేపు నాకు కావాల్సింది ఉందా, నేను కావాల్సింది తింటున్నానా, పెద్ద నా లైఫ్ వెరీ సింపుల్ బ్రో. నా బట్టలు నాకు అది వేసుకోవాలి ఇది వేసుకోవాలి అనేది ఏమి ఉండదు, ఏది ఉంటే అది చిల్ అయిపోతున్నా. ఫుడ్ మీద ఏం క్రైటీరియా లేదు, వంకాయ ఉన్నదంటే మటన్ ఉన్నది ఏదో అంటే నాకేం పెద్ద అలాంటి రిక్వైర్మెంట్స్ ఏం లేదు. ఓకే, మరి ఫిజికల్ హెల్త్ జిమ్మింగ్ అండ్ ఆల్ అది రెగ్యులర్ అవసరమైతే ఒకరిని చూసి అయితే చేయను, అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎవరో కండలు చూపించారని మనం కండలు పెంచుదాం అనేది వద్దు, కొంచెం బుర్రను ఎక్కువ పెంచుదాం అని ఫీల్ అవుతుంది. బ్రహ్మానంద గారు గుర్తెచ్చుకుంటారు, ఇది బొట్టు పెంచి అది ఎవడన్నా చేస్తాడు అంటే నేను అదే ఎవరి లైఫ్లో ఏ రిక్వైర్మెంట్ ఉందో అదే చేయాలి బ్రో. ఆ టైంకి వాడికి ఏంట్రా లైఫ్లో నేను ఏం చేస్తున్నా, ఒక నెక్స్ట్ 2 months మంచిగా ఫుడ్ తిన్నావురా, నేను చాలా హ్యాపీగా ఉంటాంటే తిను. తర్వాత నీకు లేదు నాకు బాడీ పెంచాలనిపిస్తుందిరా అంటే పెంచు, అంతేగాని ఎవడో బాడీ వెళ్తున్నాడు వాడు రోజు ఆఫీస్కి నీట్గా ఇన్షర్ట్ వేస్తే కూర్చుంటుంది మామ, వాడు ఇన్షర్ట్ అసలు ఏమన్నా బాడీ వాడి షేప్లో కనిపిస్తుందా, నా గర్ల్ ఫ్రెండ్ కూడా వాడినే చూస్తుంది మామ అనే ఫీలింగ్కి నువ్వు వెళ్ళి నువ్వు చేద్దాం అనుకున్నావు అనుకో, అది రాదు నీకు, నువ్వు ఏం చేసినా అది రాదు. బాడీ రాదు, గర్ల్ ఫ్రెండ్ నీకు అనిపించినప్పుడు నీ లైఫ్లో నీకేమనిపిస్తుంది అది చేయండి అని నేను బాగా బిలీవ్ చేస్తాను బ్రో. పక్కన వాళ్ళ లైఫ్ది నేను ఇప్పుడు సేమ్ ఇప్పుడు నేను ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి ఎవరు అవతల హీరోకి ఏదో ఇన్ని కోట్లు పడుతున్నాయి ఇన్ని హిట్లు పడుతున్నాయి పని హ్యాపీ, తన లైఫ్ తంది నా లైఫ్ నాది, మనకెందుకు, మన లైఫ్ గురించి మనం ఆలోచించుకుందాం, పక్కన వాళ్ళ గురించి అసలు ఛాన్సే లేదు. అండ్ ఇలాంటి మెంటాలిటీ ఉంటే నేను ఈ మెంటల్ హెల్త్ 4ది అడిగితే నువ్వు ఇప్పుడు నీ మెంటల్ హెల్త్ ఖరాబ్ అవుతుందేమో, ఇప్పటిదాకా చెప్పింది అదే కదా. కాబట్టి వెరీ నైస్ సార్టెడ్ లైఫ్ యూ హ్యావ్ అన్న, అండ్ వెరీ హ్యాపీ దట్ యువర్ ఇన్ దిస్ ప్లేస్. ఇంత చేసి వచ్చిన తర్వాత అండ్ ఐ హ్యాడ్ లవ్లీ, నాకు మస్తు మజా వచ్చింది, నాకు దౌడలు నొప్పి పెడుతున్నాయి మాట్లాడి. అండ్ ఇప్పుడు కే ర్యాంప్ గురించి కూడా మనం మాట్లాడేసుకుందాము. ఫైనల్ గా కే ర్యాంప్ పర్పస్ ఫుల్ఫిల్మెంట్ ఫీలింగ్ వస్తుంది కాబట్టి మనం ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం కే ర్యాంప్ సినిమాతో. సో
సో ఓవరాల్గా కే ర్యాంప్ గురించి జనాలకి ఇఫ్ యూ వాంట్ టు టెల్ సంథింగ్ ఇప్పటిదాకా మనం బిట్స్ అండ్ పీసెస్ సో ఫైనల్ ఇఫ్ యూ వాంట్ టు టెల్ సంథింగ్. వెరీ క్లియర్ అండి, కే ర్యాంప్ కంప్లీట్లీ వైబింగ్ ఫిలిం. మీరు థియేటర్కి వస్తే ఆ క్యారెక్టర్ని మన డైలీ లైఫ్లో మన చుట్టుపక్కల అంతా చూసింటాం, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. కే ర్యాంప్ మిమ్మల్ని నవ్వించడానికి తీసిన సినిమా మాత్రమే. ఫుల్ అంటే ఫుల్ వైబ్ అయిపోతారు. ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్. మీ ఫ్యామిలీతో రండి. ఏదో టీజర్లో డైలాగ్ పడింది, ఏదో భూతపదం వచ్చింది, సినిమా ఏమైనా అసలు నా సినిమాలు ఎప్పుడు ఉండవండి. అది ఆ క్యారెక్టర్ మాట్లాడాలి కాబట్టి ఒక రెండు ఏదో కానీ మీకు సినిమాలో అది కూడా ఉండదు. వెరీ హ్యాపీగా మీరు ఫ్యామిలీ అందరితో వచ్చి దీపావళి పండగ సరదాగా అందరూ వచ్చి ఫుల్ టు ఫుల్ ఎంజాయ్ చేసి నవ్వుకొని వెళ్ళిపోతారు. ఇట్స్ మై గ్యారంటీ. మీరు మాత్రం మినిమం టు మినిమం నవ్వుతారు థియేటర్లో. హ్యాపీగా ఫ్రెండ్స్ని ఫ్యామిలీని అందరిని వేసుకొని చూసాను. సూపర్. మాట్లాడుతుంటే ఒక క్వశ్చన్ వచ్చింది ప్లీజ్. ఇప్పుడు ఇట్లా ఏలియన్స్ అది అయిపోయింది. చాలా ఇంటెలెక్చువల్ గా తయారు చేసింది, ఎక్కువ దిమాగ్. నువ్వు అనుకుంటున్నావు కానీ కాదు, నువ్వు ఇంటెలెక్చువల్గానే బిహేవ్ చేస్తున్నావు. వద్దనుకుంటున్నావు కానీ యువర్ ఇంటెలెక్చువల్. ఇది పొగడితేనా? అయితే ఓకే. సో ఇప్పుడు మనం సినిమాలు పెద్ద కొంచెం అంబిషియస్ ఫిల్మ్స్ పెద్ద పెద్ద చూస్తుంటాం కదా. ఇప్పుడు మీరు కూడా ప్రొడ్యూసర్ కాబట్టి మీరు ఒక ఇలాంటి ఒక సినిమా అంటే ఇదే తీస్తానన్నట్టు కాదు కానీ ఒక మీకు ఫుల్ బడ్జెట్ లిమిట్ లేదురా బై, ఏదో ఒక మంచి ఇలాంటి ఒక సినిమా తీయాలనుకుంటున్నారంటే ఎలాంటి సినిమా తీస్తారు మీరు? అది పీరియాడికల్లా? నాకు ఘటోద్గజుడు కొంచెం అలాంటి ఇష్టం. కొంచెం ఆ వైబ్ ఏమన్నా తీద్దామన్న ఫీలింగ్ వస్తుంది. మెథలాజికల్ కొంచెం మంచి అండ్ అంత ఈజీ కాదు వాటిని పర్ఫామ్ చేయడం కూడా. యూ నీడ్ లాట్ ఆఫ్ యాక్టింగ్ స్కిల్స్ మోర్ దెన్ మేనేజింగ్ స్కిల్స్. సో అలాంటివి చేస్తే బాగుంటుంది. లవ్లీ. చూద్దామా ఎప్పుడు మీరు అప్పుడు తీసినప్పుడు డెఫినెట్లీ మళ్ళీ ఎలా అన్నావు తెలుసా, చూద్దాం నువ్వు ఎలా చేస్తావు అన్నట్టు. లేదా ఐ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. మేము ఒక చిన్న గ్లాస్ పెట్టాం ఇందులో. సెటప్ బాగుంది, చాలా బాగుంది తమ్ముడు. కానీ ఐస్ క్యూబ్స్ అనుకున్నా. అలా అనుకోవాలని సైన్ చేయాలా? అర్థం కాకపోతున్నాడు. ఆల్ ద బెస్ట్ ఫర్ కే ర్యాంప్ అన్న. ఐ కెన్ సీ ద వైబ్. మీరు వైబ్ సినిమా అంటే నాకు అర్థమైపోయింది ఎలా ఉండబోతుంది సినిమా అని చెప్పి. ఐ హోప్ ఇట్స్ బిగ్ సక్సెస్ ఫర్ యూ. దివాళీకి వస్తున్నారు, థియేటర్లో ఇంకా ఎక్కువ పటాకి వెళ్ళిపోయాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా వెళ్తాయి. మీ స్టైల్లో ఒక్కసారి కెమెరాని చూసి కట్ అంటే కట్ ఇట్. కట్. A few moments later. అవును కిరణ్, కే ర్యాంప్ పాడించేయాలి. చలో 1 2 3 స్టార్ట్ గో. ఓ క్లోజ్ ఇంత 14. ఓకే రావులే.